విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు జరిగిస్తాడు, ఊహకు అందని కార్యాలు జరిగిస్తాడు. అది జరిగించాలంటే మనం ఆయనకు లోబడాలి. మనం ఆయనకు లోబడకుండా ప్రభా నువ్వు నమ్మకస్తుడి, నువ్వు చేస్తావంటే ఆయన అవి కుదరవు, పప్పులు ఉడకవు. అర్థమవుతుందా? మీకు వినపడుతుందమ్మా? సో ఎంతో విశ్వాసంతో ఆయన నమ్మి ప్రభా ఇది మాకు అనుగ్రహించగలవు, ఇరుకులో ఉన్నాం, కష్టపడుతున్నాం ప్రభా, అనేక మంది లోపలికి వచ్చి కూర్చునే అవకాశం లేదు ప్రభా, మీరే మాకు సహాయం చేయమంటే దేవుడు గొప్ప కార్యాలు. మీరు బాడుకోండి, తీసుకోవచ్చు కదా ఒక ఇల్లు, తీసుకోండి, మేము బాడుకోండి, ఢిల్లీ నుంచి పంపిస్తాను. అరే ఎంత బాగా చేసుకోవచ్చా, యూ కెన్ హ్యావ్ బిగ్ హౌస్. సరే అండి, బాగా ప్రార్థన చేయండి. గాడ్ మే డూ వండర్స్ ఇన్ అవర్ మిడ్స్. ఓకే. మొదటి దశలోనికి రాసిన పత్రిక మన నువ్వు చదువు, నేను చెప్పిన రెఫరెన్స్లు నువ్వు చదువు అన్నప్పుడు చదువు. మొదటి దశలోనియలకు రాసిన పత్రిక నూతన నిబంధనలో ఉంది. ఏంటి ఏంటి ఏం శబ్దాలు వినబడకూడదు దయచేసి. 4వ అధ్యాయం 1వ వచనం. అరే మీరు మరి నేను చెప్పలేదు నేను చదవని, ఈయన చదువుతాడు ఇక్కడ, అప్పుడు ఈజీగా ఉంటుంది నాకు. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. కాగా మీరు ఎలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనిచున్నారు. ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాము. దేవుడి ఈ వాక్య భాగాన్ని మనందరి కొరకు బహుగా దీవించునుగాక. ఆయనే మనతో మాట్లాడునుగాక. మాట్లాడునది పరిశుద్ధాత్మ దేవుడే అని వాక్యం ఉంది మార్క్స్ వార్త 13వ అధ్యాయం 11వ వచనంలో. సరేనండి. సో దేవుడే మనతో మాట్లాడేది. ఆయన స్వరాన్ని మనం వినగలిగేటట్టు ఉండాలా. ఆయన స్వరాన్ని విని మాటకు లోబడే వారముగా ఉండాలి. ప్రభువా నాకు సెలవిమ్ము, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని ఆడుంది. అది మనం ప్రార్థనలో ఉండాలి. ప్రభువా నీవే నాతో మాట్లాడము, నీ యొక్క స్వరాన్ని నాకు వినిపింపనిమ్ము, నేను నీ యొక్క మాటకు లోబడేటట్టు నాకు సహాయం చేయి. అనేక సార్లు మనం లోబడం, ఏదో చులకనగా చూసుకుంటాం దేవుని యొక్క వాక్యాన్ని. దేవుని వాక్యాన్ని వింటేనంట వనకాలంట బైబిల్లో ఉంది. దేవుని వాక్యాన్ని వింటే ఎట్లా ఉండాలా? వనకాలంటే భయభక్తులతో వినాలని అర్థం. వనకం అంటే చలికి ఉనికినట్టు వనకడం కాదు. అర్థమవుతుందండి. ఎంతో భయభక్తులతో దేవుని వాక్యాన్ని విని, 2 మాటలు ఉన్నాయి, వినుట. మన తెలుగులోని మంచి భాష, మన తెలుగు భాష ఎట్టాడు తెలుసునా? దేశ భాషలందు తెలుగు లెస్స. అరే మీకు తెలుసే, పంచదార కన్నా పనస తోనాల కన్నా ఎంతో శ్రేష్టమైనదంట. దానికని ఎన్నో విషయాల్లో మన తెలుగులో ఉన్నటువంటి మాటలు వేరే భాషల్లో లేవు. ఫర్ ఎగ్జాంపుల్ రెండు విషయాలు ఉన్నాయి వినేదానికి. ఒకటేమో వినుట, రెండోది ఆలకించుట. అర్థమైందండి. వినుట అంటే మనం పోతూ ఉంటారు, రోడ్లో ఎంతోమంది మాట్లాడుతుంటారు, అవన్నీ చెవులేక పోతుంటాయి. ఎందుకంటే చెవులకి ఇది లేదు కదా, తలుపులు లేవు కదా, ఇవన్నీ తెరుచుకొని ఉంటాయి, అన్నీ వింటూ ఉంటాం. అది వినుట, ఎన్నో స్వరాలు వింటుంటాం. కానీ ఆలకించుట అనేది ప్రత్యేకంగా, ఓ ప్రభువా నీ స్వరాన్నే నాకు వినిపింపచేయి, నీ స్వరం ద్వారా నాతో మాట్లాడు, నా జీవితాన్ని ఉద్ధరించు, నేను అమితముగా నీలో వృద్ధి పొంది అనేకులకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండగలుగుతా నాకు సహాయం చేయమని ప్రార్థనలో ఉండాలి మనం. ఎప్పుడైతే ఆ ప్రార్థన మనలో ఉంటుందో దేవుడు మనతో మాట్లాడుతాడు. నేను చిన్ననాటి నుంచి 13వ ఏట యేసుప్రభువు నమ్మిన 1953, మీలో ఎంతోమంది పుట్టలేదు. ఇప్పుడు 1953 యేసుప్రభువు నమ్ముకున్న అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో శ్రద్ధగా వింటాను వాక్యం. ఎంతో శ్రద్ధగా విని వాక్యం కూడా రాసుకునేవాడిని. నేను చెప్తా ఉంటే ఇంగ్లీష్ మెసెంజర్స్ వచ్చేవాళ్ళు, తెలుగులో మాట్లాడి వచ్చేవాళ్ళు, అరవలో మాట్లాడే వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. మేమంతా గూడూరు, మాది గూడూరు. ఏ ఊరు ఉంది? గూడూరు జంక్షన్ ఉంది, మెడ్రాస్ పోయి దూరం, తిరుపతి కంటే యువతల. అది మా ఊరు. అక్కడ మంచి మందిరం ఉండేది, ప్రార్థన ప్రేయర్ హౌస్, దాని పేరే ప్రేయర్ హౌస్. మా మందిరం పేరు ప్రేయర్ హౌస్ గూడూరులో. యేసుదాస్ గారు దేవుని సేవకుడు, ఎంతో బాగా మమ్మల్ని ఆత్మీయంగా పెంచినాడు.
ఆయన చెప్పిన మాటలు నేను నెరవేర్చినాడు. నేను మారుమనసు పొందిన తర్వాత ఆయన అన్నాడు, నా పేరు జయ చంద్రరావు, కానీ మా ఊర్లో అంతా నన్ను జయ జయ అనేవాళ్ళు. మా సేవకుడు అన్నా కదా, జయ నువ్వు ఇప్పుడు మారుమనసు పొందినావు, నువ్వు బైబిల్ చదవాలి, మోకాళ్ళ మీద నీ బైబిల్ చదువు, పూర్తి బైబిల్ నీ దగ్గర పెట్టుకొని చదవంటే మా అమ్మ కొత్త బైబిల్ కొనిచ్చింది మారుమనసు పొందినప్పుడు. ఆ బైబిల్, తెలుగు బైబిల్ మోకాళ్ళ మీద ఎన్నో చదివేటువంటి, ఎంతో ఆసక్తిగా చదివేటువంటి, కొన్ని కథలు మాత్రం అర్థమయ్యేటి, మిగతా ఎన్నో వాటి యొక్క సిగ్నిఫికెన్స్ అంటే వాటి యొక్క అర్థం ఏంది, ఆత్మీయ అర్థం ఏంది, ఆత్మీయ మేలు దాంట్లో నుంచి ఎట్ట పొందాలో నాకు తెలియదు. కానీ ఆయన మాటకు లోబడినాను. ఎప్పుడైతే మనం లోబడతామో తగిన సమయంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అదే నా జీవితంలో జరిగింది. ఆయనకు లోబడినాను. ఆ తర్వాత ఇంకో మాట అన్నాడు, నువ్వు మారుమనసు పొందినావు కదా, మారుమనసు పొందినవాడివి ఇతరులు కూడా నువ్వు ఎట్లా మారుమనసు పొందినావు, రక్షకుడు ఎవరు, అది ఇతరులు కూడా చెప్పాలని చెప్పినాడు. ముందు ఇంట్లో, మీ ఇంట్లో మా అందరం క్రైస్తవులమే, బయట, ఇంటి బయట అంటే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, సొసైటీలో నువ్వు నీ మార్పుని గురించి చెప్పాలి. స్కూల్లో చదివేటప్పుడు అది ఎట్లా చెప్పాలో నాకు అర్థమయ్యేది కాదు. అందుకని మా మామగారి ఇంట్లో ఆయన డాక్టరు ఎక్స్రే ఫిల్మ్స్ ఉండేవి, ఓల్డ్ ఎక్స్రే ఫిల్మ్స్. ఆ ఎక్స్రే ఫిల్మ్స్ తీసుకొని బూర మాదిరి చేసి మా ఇంటి ముందర ఒక చెట్టు ఉంటే చెట్టు మీద ఎక్కి సువార్త పాటలు పాడేవాడిని. నా గొంతు ఎంతో ఎత్తుగా ఉండేది, ఎంతో హై పిచ్లో ఉండేది. నేను గట్టిగా పాడాను అంతా, అన్ని సువార్త పాటలు అన్నీ పాడేవాడిని. ఆ సువార్త పాటల ద్వారా నేను యూస్ టు కమ్యూనికేట్, అంటే ఎన్నో వాక్యం చెప్పేంత తీవ్రంగా పాడేవాడిని. ఎంతో ఉత్సాహంతో, ఎంతో ఆసక్తితో, ఎంతో భారంతో సువార్త పాటలు పాడి ఆ విధంగా సువార్త చెప్పేటవాడిని. ఎట్లండి? మాటల ద్వారా కాదు, పాటల ద్వారా. అందుకని దేవుడు నేను ఎంతగానో ఆశీర్వదించినాడు. అందుకని ఎట్ట చెప్పాలని చేత కాదు, అందుకని పాటలు పాడేవాడిని. ఒక పాట నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. మరణము వచ్చును, మరణము వచ్చును, లోకము ముగియున్, మానవులకు కృపా కాలము దాటిపోవును. మరణము వచ్చును, మరణము వచ్చును, లోకము ముగియున్, మానవులకు కృపా కాలము దాటిపోవును. ఈ విధంగా పరుగెడరా, ఇవన్నీ ఎన్నో పాటలు, సువార్త పాటలు ఎన్నో పాడి పాడి అలిచిపోయి కిందికి దిగే ముందు ఎంతోమంది చెట్టు చుట్టూ చేరేవారు. ఆ ఊరిలో ఉండే వాళ్ళంతా చుట్టూ చేరి, ఏందో ఇది పిచ్చి పట్టిందా, మొన్నటి వరకు బాగున్నాడు, వీడికి ఏమైంది అనుకునేవారు. నా పాటలంతా అయిపోతే పాటలు పాడుతూ ఉంటే బాగుండేది వాళ్ళకి, అందుకని వినేవాళ్ళు. పాట అంతా అయిపోయిన తర్వాత అలిసిపోయి కిందికి దిగి, చెట్టు దిగి నా ఇంట్లోకి ఎదురుగానే ఇల్లు, ఇంటికి పోతే వాళ్ళందరూ మా ఇంట్లోకి వచ్చేవాళ్ళు. కొంతమంది వెళ్ళిపోయేవాళ్ళు నవ్వుకుంటా, ఏంద్ర వీడికి పిచ్చి పట్టినట్టుంది అని. కానీ కొంతమంది ఆసక్తి పరులు నాతో కూడా రూమ్లోకి వచ్చి, ఇంటికి వచ్చి, ఏంద్రా ఏమైందిరా జయ నీకు అని అంటే అప్పుడు 4 మాటలు చెప్పేటవాడిని. యేసు ప్రభు నన్ను రక్షించినాడు రా, నా ఆయన రక్తంతో నన్ను కడిగి శుద్ధించి. వాళ్ళకి అర్థమయ్యేది కాదు, అంతవరకే చెప్పేటవాడిని. కానీ నాకు ఒక తృప్తి కలిగేది. ఏమిటి? నేను మారుమనసు పొందిన, నేను దేవుని బిడ్డని, ఆయన వాక్యం నేను చదువుతున్నా, పాటలు పాడి సువార్త చెప్పేసినాను అన్న తృప్తి నాకు కలిగేది. ఆ విధంగా నా క్రైస్తవ జీవితము చిన్నప్పుడు ప్రారంభమైంది. నేను వెరీ నెక్స్ట్ ఇయర్ మేలో కాన్వకేషన్ జరిగింది జెహోషామా. అక్కడికి పోయిన, ఎందుకంటే ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు, నువ్వు మారుమనసు పొందినావు, నువ్వు బాప్తిస్మం తీసుకోవాలా అన్నాడు. నేను కాన్వకేషన్ 1954 1954 సంవత్సరం జెహోషామా మెడ్రాస్లో కాన్వకేషన్ జరిగితే గూడూరు అసెంబ్లీ అంతా పోయేది. మేమందరం పోయినాం. పోయి వాళ్ళు బాప్తిస్మం పేర్లు ఇవ్వమంటే నా పేరు ఇచ్చిన, ఎంతో ఉత్సాహంగా బాప్తిస్మం. వాళ్ళు కొంతమంది నాతో మాట్లాడి, ఆడ ఎల్డర్ చెప్పినాడు కదా, నువ్వు ఇంత చిన్నోడివి, ఇప్పుడే నువ్వు బాప్తిస్మం తీసుకోవాల్సిన అవసరం లేదన్నాడు. యు ఆర్ టూ యంగ్ టు బి బ్యాప్టైజ్డ్ అన్నాడు. ఎంతో నిరాశపడిపోయాను. నువ్వు ఎంతో చిన్నోడివి, ఇప్పుడు బాప్తిస్మం తీసుకోవాల్సిన అవసరం లేదు, కాస్త ఆగు అని చెప్పినాడు. ఆ తర్వాత మా సేవకుని యేసుదాస్ గారిని పిలిచి ఆయనకి చెప్పినాడు, జయాన్ని వెయిట్ చేయమనండి, అంత తొందర ఏం లేదులే ఇప్పుడు అని. ఎంతో నిరాశపడి, ఏంది నేను బాప్తిస్మం తీసుకుంటే వీళ్ళు వద్దంటారేంటి అని నిరాశపడితే ఆయన నన్ను ఓదార్చినాడు యేసుదాస్ గారు. దెన్ నెక్స్ట్ ఇయర్ గుంటూరులో గుంటూరులో హోనీ కాలం జరిగింది. చౌదరి బిల్డింగ్స్ అని గుంటూరు బయట ఒక పెద్ద కాంపౌండ్ ఉంది, చౌదరి బిల్డింగ్. చౌదరి అని ఆయన జయంత్నాథ్ చౌదరి అని ఆర్మీలో చీఫ్ అనమాట, మన ఇండియన్ ఆర్మీకే చీఫ్. ఆయనది పెద్ద కాంపౌండ్, పెద్ద బంగళా ఉంటే అది భక్సింగ్ గారు తీసుకొని అక్కడ కాన్వకేషన్ పెట్టాడు. అక్కడ నా పేరు మళ్ళీ ఇచ్చిన, ఎందుకంటే బాప్తిస్మం తీసుకోవాలి, దేవుని వాక్యానికి లోబడాలి అని. అక్కడ ఐ వాజ్ బ్యాప్టైజ్డ్. హండ్రెడ్స్
ఎంతో వందల మంది బాప్తిజం సిస్టర్స్ బ్రదర్స్. ప్రతి 25 మందికి ఒక సేవకుడు నీళ్ళ లేకపోయేవాడు. ఆ 25 మంది అయితేనే ఆయన బయటకు వచ్చి మళ్ళీ ఇంకొక ఆయన పోయేవాడు. నా టర్న్ వచ్చేటప్పటికి అరవిందం గారు ఉన్నారు వాటర్లో. నాకు ఎంతో సంతోషమైంది. అరవిందం గారు మా గురువు గూడూరులో, ఆయన కూడా గూడూరే. సో ఆయన నాకు బాప్తిజం ఇచ్చినాడు. అప్పుడు ఒక ప్రామిస్ ఇచ్చినారు నాకు. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ అంటే అపోస్తలుల కార్యములు 9:15 చదవా. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇది నాకు బాప్తిజం ఇచ్చేటప్పుడు ఇచ్చిన వాక్యం. ఇతను నా సాధనమై ఉన్నాడు. అది అప్పుడు నెరవేరలేదు, కానీ ఇప్పుడు నెరవేరుతూ ఉంది. దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. ఆయన వాక్యం ఎలాంటిదంటే, హెవెన్స్ అండ్ ఎర్త్ మే పాస్, పరలోకము భూమి అంతా నశించిపోను కానీ నా మాటలు మాత్రం గర్జించవని చెప్పినాడు. అలాంటిది బాడు దేవుని యొక్క వాక్యం. అందువల్ల ఎంతో శ్రద్ధగా ఎంతో కుతూహలంగా, అరే నెక్స్ట్ మాట ఏం చెప్తాడో, ఇంకా ఏం చెప్తాడో అన్న కుతూహలంతో కూర్చొని వినేవారు ధన్యులు. వాళ్ళ పిల్లల్ని కూడా దేవుడు బాగా ఆశీర్వదిస్తాడు. వదిలేసేయండి సార్, వదిలేండి, గమ్మున కూర్చోండి. సో మనం ఎంతో దైవభక్తి కలిగిన వారం అంటే ఏమని అర్థం? దేవుని యొక్క వాక్యమందు శ్రద్ధ కలిగి ఉండటం, శ్రద్ధ కలిగి చదవటం, శ్రద్ధ కలిగి వినటం, శ్రద్ధ కలిగి ఆ వాక్యానుసారముగా జీవించటం. అదే మన ముఖ్య ధ్యేయం అయి ఉండాలి మన జీవితంలో. ఇప్పుడు మన వాక్యం పఠనం చేస్తాం, ఇప్పుడు ధ్యానించనై ఉన్నాము. దయచేసి జ్ఞానంగా కొద్దిగా ఓపిక బట్టి వినండి. ఇక్కడ ఒక మాట ఉంది, మీరు నేర్చుకునే ప్రకారం ఉంది. ఆ మాట చదువు. ఆ మాట దశలోనికైయులు 4:1. You have received of us. మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. కాగా మీరు ఎలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా దేవుడు మనకైతే ఏదైతే నేర్పినాడో ఆయన దాసుల ద్వారా ఆ వాక్యానుసారముగా మన జీవితం ఉండాలి. మనం ఏం చేస్తామంటే సాధారణంగా వాక్యం వింటాము, వాక్యాన్ని పక్కన పెట్టి వెళ్ళిపోతాం. కొంతమంది ఊరికే స్వరాలు వింటారు కానీ వాక్యం వినరు. కొంతమంది అంతమంది ఒక్కసారి ముసలోళ్ళు అంటే వృద్ధులు మందిరానికి రాకుండా వేరే వాళ్ళు వస్తారు. ఆ ఇంటికి పోతానే పోతుంది. వీళ్ళు మీటింగ్ అటెండ్ వాళ్ళు ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్తానే ఆ ముసలమ్మ అడుగుతుంది, ఏంది చెప్పినారయ్యా, వాక్యం ఏం చెప్పినారు అంటే తలగొక్కుంటాడు ఆయన. తలగొక్కుంటుంది, చెప్పలేదు. ఎందుకు? ఆమె శబ్దం వినింది కానీ వాక్యం వినలే. శబ్దం ఏం చెప్పినాడులే అంటారు. మళ్ళా ఏమి చెప్పినాడులే, అబ్బా డీప్ మెసేజ్, ఏమి చెప్పినాడు చెప్పరా అంటే చెప్పలేరు. అది ఎందుకు తెలుసునా? వాక్యం వింటాం కానీ ఆలకించాలి. దేవుని వాక్యాన్ని ఆలకించాలి. ఈరోజు నేను మందిరానికి వచ్చినాను, నేను వాక్యం వినడానికి పోతున్నా. నేను వాక్యంతో ఉదక స్థానం కదా, ఆ అనుభవం నాకు రావాలి. నేను మార్చబడాలి. ఇప్పుడున్న స్థలం కంటే ఇంకొద్దిగా అధికంగా ముందుకు సాగిపోయే పరిస్థితులకి నేను రావాలి అన్న ఉద్దేశంతో కూర్చుంటే మీరు దేవుడు ఎంతగానో మిమ్మల్ని ఆస్వాదిస్తాడు. నేనే దానికి సాక్షి. దేవుడు నన్ను ఎంతగానో ఆస్వాదించినాడు. ఆ విధంగా నేర్చుకున్న ప్రకారముగా అబౌండ్ మోర్ అండ్ మోర్, అంతకంతకు. ఇది ఒక్కటి ముక్క పట్టుకోండి, అంతకంతకు అభివృద్ధి. నాతో చెప్పండి, అంతకంతకు, మరలా అంతకంతకు అభివృద్ధి. ఇప్పుడు కలిసి చెప్తాం, అంతకంతకు. అరే నన్ను చెప్పనివ్వండి. అంతకంతకు అభివృద్ధి. ఆమె ఎవరో గమ్మునుంది, పెదాలు కూడా కదలడంలే. నేను ఇక్కడి నుంచి చూస్తున్నాను తల్లి, నువ్వు చెప్పడంలే. ఆమెకు పక్క ఆమెకి చెప్పండి, ఆ పక్క ఆమెకి చెప్పు. నిద్రపోతుందమ్మా, నిద్రపోయినావమ్మా. అంతకంతకు నువ్వు చెప్పడంలే, అంతకంతకు చెప్పు. నోరు తెరవాలి, ఇట్లా తెరవాలి. అంటే ఎట్లా? వాడు నేను చెప్పినా కదా, అక్కినేని నాగేశ్వరరావు ఏమంటాడు, ఇట్టాడు వాడు ఘంటసాల పాడుతుంటాడు.
అరే గట్టిగా నోరు తెరిచి పాక చెప్పాలా. అంతకంతకు ఆ మాట వినపడుతుంది మీకు, మీ పక్కన వాళ్ళకి వినపడ్డావు నువ్వు అరిచేది. అంతకంతకు అభివృద్ధి, మళ్ళీ ఇంకా గట్టిగా కొవ్వూరు దాకా వినపడాలా. అంతకంతకు అభివృద్ధి, ఇది జ్ఞాపకం పెట్టుకోండి, మీకు అంతా అర్థమైపోతుంది మీకు. అంతకంతకు అభివృద్ధి పొందాలి. ఒక పుట్టిన బిడ్డ అప్పుడే పుడతాడు, అప్పటి నుంచే ఆ క్షణం నుంచే అసలు తల్లి గర్భంలో కన్సీవ్ అయినప్పటి నుంచే ఎదుగుతూ ఉంటాడు. ఎదిగి 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 ఈ లోకంలోకి వస్తాడు. అప్పుడు ఇంక అక్కడి నుంచి ఇంక ఎదగడం మొదలు పెడతారు. అందుకని ఎవరు వచ్చినా కానీ హౌ ఓల్డ్ ఈజ్ హీ అంటారు. అరే అప్పుడే ఓల్డ్ డాడ్ అయినండి వాడు. ముసలితనం గురించి అప్పుడే మాట్లాడతారు వాళ్ళు. హౌ ఓల్డ్ ఈజ్ హీ అంట. అరే ఎందుకు అనగాలి అట్లా, ఎన్ని నెలలు అని అడగచ్చు కదా అనరు. హౌ ఓల్డ్ ఈజ్ హీ అంటారు. అర్థమవుతుందండి. అప్పటి నుంచి ఆ పిల్లోడు ఎదుగుతా పోతాడు కదా. 1 సంవత్సరం మళ్ళీ ఈ హైదరాబాద్లో అయితే మొదటి బర్త్డే ఒక పెళ్లి చేసినట్టు చేస్తారు. ఒక పెళ్లి చేయొచ్చు, అంత ఖర్చు పెడతారు. అంటే ఎంతో ఆనందం. అదే ఒక 12 ఏళ్ళు దేవుడు కాపాడినాడు. అందుకని ఫస్ట్ బర్త్డే కాబట్టి ఎంతో సంతోష ఆనందములతో వాడు డబ్బులు లెక్క చేయరు, అంత ఖర్చు పెడతాడు హైదరాబాద్లో. ప్రతి ఒక్కరి ఇంట్లో అప్పు లేకపోయినా కానీ అప్పులు చేసి ఖర్చు పెడతారు. ఒకరికి కాంపిటీషన్ మాది. కానీ నేనేం చెప్తున్నాను, పుట్టిన బిడ్డ ఎదుగుతాడు కదా. అదే మాదిరి మన ఆత్మీయంగా పుట్టినాం. ఎప్పుడు పాపక్షమాపణ అనుభవంలోకి వచ్చినప్పుడు, ప్రభువా నేను పాపిని నన్ను క్షమించమని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు, నా కుమార్తె నా కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నాయన్నాడు. తూర్పుకు పడమని ఎంత దూరమో అంత దూరం పారవేసిన అన్నాడు. నేను ఇంకెన్నిటికీ జ్ఞాపకం చేసుకోవాలని కూడా చెప్పినాడు. దట్ ఈస్ హౌ, ఆ విధంగా మనకు గొప్ప రక్షణ, నిత్య రక్షణ, పూర్ణ రక్షణ దేవుడు అనుగ్రహించినాడు. ఆ రక్షణలో మనము కొనసాగాలి, ముందుకు సాగాలి. ఎట్లా ఒక చిన్న బిడ్డ ఏ విధంగా ఎదుగుతాడో ఆ విధంగా మనం కూడా ఎదగాలి. ఎప్పుడైతే బిడ్డలో ఎదుగుదల ఉండదో పేరెంట్స్కి ఎంత ప్రాబ్లం తెలిసిన. నేను ఆఫీసులో పనిచేసేటప్పుడు ఢిల్లీలో ఒకడు ఉండేవాడు ఆర్టిస్ట్ చరణ్ దాస్ అని. వాడికి 2 కొడుకులు, ఒక కొడుకు పెద్ద కొడుకు చిన్న కొడుకు. ఆయన వచ్చి మాకు చెప్పాడు, ఆఫీస్ అంతా చెప్పేటవాడు, పెద్ద కొడుకు ఎదగడం లేదండి, చిన్న కొడుకు వాడు పెద్ద కొడుకు కంటే ఎత్తుగా అయిపోయినాడు, బలంగా ఉన్నాడు, పెద్ద కొడుకులు ఏమాత్రం ఎదుగుదల లేదు, ఆ 4 ఏళ్ళ పిల్లోడు ఎట్లా అట్నే ఉన్నాడు 10 ఏళ్ళకు కూడా అని హీజ్ వరీడ్. ఎంతో వ్యాకులంతో ఉన్నాడు. ఆయన భార్య అందరూ సలహాలు ఇచ్చేటోళ్ళు, అక్కడికి పో ఇక్కడికి పో వేలూరుకు పో, ఆయన చూడు ఈ డాక్టర్ని చూడని. ప్రతి స్థలానికి పోయినాడు, దేశమంతా కూడా తిరిగినాడు. జైపూర్ పోయినాడు, ఇంకెక్కడో చెప్తే వాళ్ళు ఆగ్రాకు పోయినాడు, అనేక మంది డాక్టర్లను చూసినాడు. కానీ వాళ్ళు ఎదుగుదల లేదు. అప్పుడు తల్లిదండ్రులకి ఎంతో విచారం కదా. సో మన దేవుడి సంగతి ఏంటి, మన దేవుడు ఏం చేసినాడు మన కొరకు, తన ప్రాణాలను అర్పించాడండి, రక్తాన్ని కార్చినాడు, శూన్యమైపోయినాడు, మన కొరకు పాత్ర పెట్టబడినాడు. అంత దట్ మీన్స్ హీ ఇన్వెస్టెడ్ హిజ్ లైఫ్. ఆయన ప్రాణాన్నే మనకు ఖర్చు చేసినాడు. అలాంటప్పుడు ఆయనకి ఎంత వరీగా ఉంటుంది. ఎదక్కపోతే మనం ఎదుగుతున్నామా అది ప్రశ్న. ఇప్పుడు మనం క్రీస్తులో ఎదుగుతున్నామా, క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా నా బ్రతికెట్టుంది, అది ఎంతో ముఖ్యం. ఆదిలో ఉన్న విశ్వాసం, ఆదిలో ఉన్న ఉత్సాహం ఇప్పుడుందా? టైం పాస్ అయ్యకుంది, అది కూడా పోయిందా? దేవుని వాక్యం ఉంది, వారు మొదటి ప్రేమను కోల్పోయారు, విడిచిపెట్టారు. ఫస్ట్ తిమోతి, మొదటి తిమోతి 5:2-12 ఉంది, వారి మొదటి విశ్వాసమును వాళ్ళు విడిచిపెట్టాను ఉంది. మొదటి విశ్వాసం పోతే మొదటి ప్రేమ పోద్ది, మొదటి విశ్వాసము మొదటి ప్రేమ పోతే మొదటి క్రియలు కూడా పోతాయి. అందుకని రెవల్యూషన్ 2:5 ఉంది, నువ్వు మొదటి క్రియలు మళ్ళా చేయి అని అంటారు. ఎందుకంటే దాన్ని కూడా పోగొట్టుకున్నావు. సో ఆ విధంగా పతన దశలో మనం ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మనకు అన్ని ఆత్మీయ సదుపాయాలు చేసినాడు. ఈ మీటింగ్ ఎందుకు, మనం ఆత్మీయంగా ప్రోత్సహించబడాలి, ఆత్మీయంగా ఇంకా ఎదిగి అంతకంతకు అభివృద్ధి పొందాలన్న ఉద్దేశంతోనే ఈ మీటింగ్లన్నీ. ప్రపంచమంతా ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా సరే, ఫ్యామిలీ ప్రేయర్ కానివ్వండి, కుటుంబ ప్రార్థన కానివ్వండి, గృహ కూటికి కానివ్వండి, ప్రార్థన కూటికి కానివ్వండి, బైబిల్ స్టడీ కానివ్వండి, స్పెషల్ మీటింగ్స్, కాన్వకేషన్, వీబీఎస్, యూత్ క్యాంప్, ఏ క్యాంప్ అయినా సరే దేవుడు మనతో మాట్లాడుతాడు. అప్పుడు వాక్యానుసారముగా నేను ఉన్నానా లేనా అని చూసుకోవాలి. మన జీవితము వాక్యానుసారముగా ఉండాలి.
అప్పుడే యేసుప్రభు మరలా తిరిగి వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా చూచినప్పుడు మనం ఏమైపోతామండి, ఆయన స్వరూపంలోకి మారుతామట. 1 యోహాను 3:3 ఉంది ఆ మాట, చదవండి. 1 యోహాను 3:3. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. 3వ వచనం, 2వ వచనం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయనను పోలియుందుము. ఎవరిని? ఆ దేవుణ్ణే, ఆ మహదేశ్వరుడైన దేవుణ్ణే పోలి ఉంటామంట. ఆ స్వరూపాన్ని ఈ మానవుడు ఆది యందు ఏదైనా చోట్ల కోల్పోయినాడు, అవిధేయత ద్వారా, అవిశ్వాసం ద్వారా. ఆ స్వరూపాన్ని మారు మనసు పొందిన మనము దాంట్లోనే ఇంకా విశ్వసించి ముందుకు సాగిపోతూ ఉంటే ఆయన వచ్చినప్పుడు ఆయన స్వరూపంలోకి రెప్పపాటునని ఉంది, ట్వింక్లింగ్ ఆఫ్ అని రెప్పపాటు మారిపోతామంట. అబ్బా, ఎంత ఆధిక్యత అండి! అది నమ్ముతారా మీరు? నేను 100% నమ్ముతా. అందుకనే నాకు ఎంతో ఉత్సాహం. ఆదిలో ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. ఎప్పుడు భక్తుల దగ్గర పోదునా, ఎప్పుడు దేవుని బిడ్డల మధ్య ఉంటుందా నాకు ఆశ ఉంటుంది. అది ఉండాలి ప్రతి ఒక్కరికి. ఎప్పుడు మందిరానికి పోదుమా. నా టెన్షన్ ఏంటంటే ఢిల్లీలో కానీ, నెల్లూరులో ఉన్నప్పుడు కానీ, గూడూరులో ఉన్నప్పుడు కానీ 1/2 అవర్ ముందు చర్చికి వెళ్ళేవాళ్ళం. మేము 9 గంటలకు వర్షిప్ ఉంటే 8:30 కల్లా ఉండేవాళ్ళం. ఆ తర్వాత 10 o'clock కొన్ని దినాలు ఉండేది ఢిల్లీలో. మేము 9:30కే వెళ్ళిపోయినాం. నేను 5 మంది పిల్లలు నాకు. ఇక్కడంతా హమ్దో హమారా దో, వాళ్ళనే సంపాదించుకోలేకపోతున్నారు. మేము ఆదివారం పోవడానికి శనివారమే తయారయ్యేవాళ్ళం. శనివారమే గుడ్డలంతా పెట్టుకొని శనివారమే రాత్రి నిద్రపోయే ముందు బ్రేక్ఫాస్ట్ చేసి నెక్స్ట్ డేకి అంతా తయారుగా పెట్టుకొని అది వేడి పెట్టుకొని తినిపోయేవాళ్ళం. ఒక్కొక్కసారి బ్రెడ్ స్లైస్లో ఆ జాము బటరు అది అట్ట కొట్టి పెట్టుకొని అరే బస్సులో తినండి అని చెప్పేవాళ్ళం. అప్పుడు నా దగ్గర కారు కూడా లేదు, 2 బస్సులు మార్చిపోవాలి. అంత కష్టపడి పోయిన కనుకనే దేవుడు ఆశీర్వదించినాడు. అర్థమైందండి? అలాంటి ఆశ, జిజ్ఞాస మీలో ఉందా? మందిరానికి ఎప్పుడు పోతున్నా? ఇక్కడ మీ మీటింగ్ ఎన్ని గంటలకి? ఎవరు ఆ ఫ్రెడ్డి కేడి? 10 గంటలకు మీటింగా? ఇక్కడే ఉన్నావు. 10 గంటలకు కదా? 10 గంటలకు అందరు వస్తారా? నిజం చెప్పు. సత్యమేవ జయతే. సత్యం చెప్పినాడు ఆయన. ఎందుకు రాలేం? నువ్వు బుక్ చేసుకున్న టికెట్ ఎక్కడ విశాఖపట్నం యాడికి పోవాలని రిజర్వేషన్ కూడా అయింది. కానీ ఎప్పుడు పోతావు నువ్వు? ముందుగా 2-3 గంటల ముందు పోతావు. పోయి రిజర్వేషన్ అయినా కానీ ఆ రిజర్వేషన్ చార్ట్లో చూస్తావు. మళ్ళా ఆడ ఉందా లేదా అని పేరు. రిజర్వేషన్ అయిపోయింది, టికెట్ ఉంది, కానీ ఆ రిజర్వేషన్ చార్ట్లో కూడా చూస్తావు. అంత ఆసక్తిగా ఉంది. దేవుని మందిరం అంటే అంత ఎట్టిగా పడిందా? వై కాంట్ యూ కమ్? ఎందుకంటే ఆ నిరాశ, ఒక నిస్పృహ, ఏందో కోల్పోయినట్టుగా ఉండడం, డల్ అండ్ డిమ్నెస్ వచ్చేసి ఉంటుంది మన లైఫ్కి. అందుకని ఆసక్తి ఉండదు. ఆ ఆసక్తి చావకూడదు. రేపటి నుంచి వేరే విధంగా ఉండాలి. నాకు ఫోన్ చేసి చెప్పు ఆదివారం ఎట్టొచ్చినారు. అరగంట ముందు వచ్చి ఉండాలి. ఇక్కడ ఏదైనా పనులు ఉంటే చేసుకోవాలి, కూర్చోవాలా, ప్రార్థన చేసుకుంటున్నావు. ఆ విధంగా చేసినాడు నాను నా పిల్లల్ని. ఇప్పుడు వాళ్ళు కూడా అట్నే చేస్తారు. 5 మంది పిల్లలు. ఒకరు హైదరాబాద్లో ఉన్నారు, ఒకరు 2 ఢిల్లీలో ఉన్నారు, ఒకడు గోవాలో, ఒకడు బాంబేలో ఉన్నారు. ఎక్కడున్నా కానీ ఇదే చేస్తారు వాళ్ళు. ఎందుకంటే మా అమ్మ ఒకటి చెప్పింది నాకు. ఏంటి? మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ అంటే ఏవి? ముందు చెప్పినాడు. ఏమి తిందుమో, ఏమి తాగుదామో, ఏమి ధరించుకుందామో అవన్నీ మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లే. ఆయనే ఇస్తాడు. ఎట్లిస్తాడో ఆయనే ఇస్తాడు. సో విశ్వసించాలా, దేవుని పైన ఆధారపడాలా. ప్రభువా నాకు సహాయం చెయ్యి. అంతే, చిన్న ప్రార్థన. దట్ ఇస్ ఎనఫ్. గాడ్ విల్ డూ వండర్స్. నా జీవితంలో అయ్యే జరిగినాయి. నేను దీర్ఘ ప్రార్థనలు చేయను. నేనేం చేస్తాను తెలిసిన? ప్రభువా సహాయం చెయ్యి, లార్డ్ హెల్ప్ మీ అంట. అది ఎంతగా అలవాటు అయిపోయిందంటే మా ఇంట్లో నేను రూమ్లో ఉంటాను. మా రేచల్, మా మనవరాలు వస్తుంది. తాత డిన్నర్ ఈజ్ రెడీ కమ్మంటుంది. డిన్నర్ తయారైంది రమ్మంటుంది. అప్పుడు నేను ఏదో మాట్లాడుకుంటాను, ఏదో ప్రార్థన చేసుకుంటా ఉంటా. లేచి ఓ లార్డ్ అంట. అంటే ఆ పిల్ల ఫుల్ ఫిలప్ చేస్తుంది హెల్ప్ మీ అని. ఓ లార్డ్ అంటే ఆ పిల్ల హెల్ప్ మీ అంటుంది. అది నా ప్రార్థన అంటే మా ఇంట్లో కూడా తెలుసు. ఆ ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన ఎట్లా రావాలి? హృదయాంతరంలో నుంచి
ఘోష రావాలి, ఘోష రియల్ భారంతో రావాలి. అప్పుడు ఆ మొర ఆలకిస్తాడు. సో మనం ఏదైతే నేర్చుకున్నామో మా పెద్దల ద్వారా, సేవకుల ద్వారా, సంఘ పెద్దల ద్వారా, దాంట్లో నిలకడగా ముందుకు సాగిపోవాలి. కొలసీయులకు రాసిన పత్రిక, కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, ప్రతిశాసులు చెల్లించుట యందు విస్తరించుచు, ఆయన యందుండి నడుచుకొనుడి. నీవు నేర్చుకున్న ప్రకారముగా, అక్కడ కూడా అదే మాట ఉంది, నేర్చుకున్న ప్రకారముగా. ఏమి నేర్చుకున్నాం? ఈ గడప దాటుతానే పోతుంది, అంతా పోకూడదు. దాని విషయం పరదని ఇంకా ధ్యానించాలా. నా అనుభవం ఇంకోటి చెప్తా. వాక్యము ఎవరైనా వాక్యం చెప్తారు కదా మందిరంలో, నా మెడిటేషన్ అంతటితో ఆగిపోద్ది. ఇంటికి పోయిన తర్వాత అదే వాక్యం చదివి ఆయన చెప్పిన మాటలే ధ్యానిస్తాను. ఇంకా ఎక్కువ బయలుపడతాడు దేవుడు. అట్లా ఎప్పుడన్నా చేసినారు మీరు? ఇక్కడ చెప్తారు అయిపోయింది, ఇంకా 1 గంట అయితేనే ఇంకా వాచ్ చూస్తూ ఉంటారు. వాచ్ ఉన్నోళ్ళు ఇక్కడ పెట్టినారు వాచ్ ఏమన్నా. కొంతమంది ఇట్లా ఏం తెలియనట్టు అట్లా చూస్తారు, అట్లా చూస్తాడు. అది అంతా మంచిది కాదు. అది దేవుని వాక్యం. ఎప్పుడైనా అంతకుముందు సినిమాకి పోయేటోళ్ళు కదా, అప్పుడు చూసినారు వాచ్, అరే ఇంకా ఉంటే బాగుండే అంటారు. సో దేవుని మందిరానికి వచ్చిన తర్వాత వాక్యాన్ని ధ్యానంగా విని నేర్చుకునే ప్రకారముగా ఏదైతే నీకు నేర్పబడుతుందో దాని ప్రకారముగా జీవించాల, దాని ప్రకారంగా బ్రతకాల. అదే క్రైస్తవ జీవితం అంటే. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ అ లైఫ్ ఆఫ్ ప్రాక్టీస్. క్రైస్తవ జీవితము వ్యవహారక రూపమైన జీవితం. ఊరికి ఇట్ ఈజ్ నాట్ ఇన్ థియరీ, ఏదో చెప్పి 4 పాటలు పాడి వెళ్ళిపోవడం కాదు. ఇది ఈ విధంగా చెప్పబడి ఉంది కనుక నేను ఈ విధంగా జీవిస్తా. ఇంతవరకు నేను 10 గంటలకు రాలేకపోతున్నాను, ఇక మీదట 10 గంటల ముందే, ఒక 5 నిమిషాలు 10 నిమిషాల ముందే నా పిల్లల్ని అంతా తయారు చేసుకొని శనివారం నుంచే తయారై ముందుగానే వస్తా. ఒకసారి హైదరాబాద్లో ఒక అమ్మాయి వాళ్ళ అమ్మతో అనిందంట, మమ్మీ ప్రతి ఆదివారం నేను సండే స్కూల్కి లేటుగా పోతున్నా, కానీ ఒకటి నేను గమనిస్తున్నాను మమ్మీ, ఆ సోమవారం నుంచి శుక్రవారం వరకు నా స్కూల్కి పోయే దినాల్లో నేను నిద్రపోతుండగానే నన్ను లేపుతావే. నిద్రపోతుంటేనే కూడా బ్రష్ పెట్టి ఏదో నా నోట్లంతా నీళ్ళు వేసి అంతా నా మడుగు కడుగుతావు. నేను నిద్రపోతుంటేనే నా నోట్లో ఏదో కుక్కుతావు. అతను నిద్రపోతుంటే నాకు గుడ్డలు వేస్తావు. ఆ తర్వాత లంచ్ బాక్స్ అవన్నీ పెట్టేసి నన్ను ఈడ్చుకొని బస్ స్టాండ్కి పోతావు. ఎందుకంటే 6:50 కల్లా బస్ స్టాండ్లో ఉన్నారు, అర్లీ మార్నింగ్. నన్ను తీసుకొని వెళ్తావే. అది ఎప్పుడు చేస్తావు? సోమవారం నుంచి శుక్రవారం వరకు చేస్తావే మమ్మీ, నువ్వు ఆదివారం ఇది ఎందుకు చేయకూడదు అనింది. ఆ పిల్లకి స్టన్ అయిపోయింది వాళ్ళ అమ్మే చెప్పింది నాకు హైదరాబాద్లో. స్టన్ అయిపోయినాను అంకుల్. ఆ పిల్ల ఆ మాట అనేటప్పటికి వెంటనే పోయి నా భర్తకి చెప్పినాను, అయ్యా ఆ పిల్ల ఈ మాట అంటుంది, మనం ఎంతో పొరపాటు చేస్తున్నాము, ఆ పిల్ల మైండ్లో పడిపోయింది ఇది అని అంటే, అప్పటి నుంచి వాళ్ళు ప్రార్థన చేసుకొని నిర్ణయం చేసుకున్నారంట. ఏంటి, 1/2 అవర్ ముందు ఆ పిల్లని నేను తీసుకుపోతున్నాను. అట్లా నిర్ణయం తీసుకోవాలా. నేర్పబడిన ప్రకారముగా, నేర్చుకున్న ప్రకారముగా, వినిన ప్రకారముగా ఆ అభ్యాసం చేయాలి. అభ్యాసం లేకపోతే ఏం లాభం? ఊరికే బైబిల్లోని పెట్టేసి, ఇప్పుడు జిప్పు బైబిల్స్ వచ్చినాయి, నీకు కూడా జిప్పు బైబిల్ జిప్పు బైబిల్ వచ్చినాయి, జిప్ వేసేసి ఆడ పెట్టేస్తా, ఫినిష్, నువ్వు అక్కడే ఉండు, పదిలంగా ఉండని. నేను జిప్పు బైబిల్ వద్దని చెప్పడంలే, ఏదైనా కొనండి, బట్ చదవండి. చదివి వాక్యానుసారమైన జీవితమే ప్రభు దగ్గర తీసుకెళ్తుంది. ఉద్ధరింపబడినాను, నేను మారుమనసు పొందినాను, ఆ గొప్ప రక్షణ, నిత్య రక్షణ, పూర్ణ రక్షణకు వచ్చిందని 4-5 పాటలు పాడి ఉన్నంత మాత్రాన పరలోకానికి పోవు. ఆయన వచ్చినప్పుడు నీవు ఆయన దృష్టికి ఎట్లా కనబడాలి? విశ్వాసయోగ్యముగా, విశ్వాసములో ఉన్నట్లుగా కనబడాలి. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 8వ వచనం. లూకా రాసిన సువార్త 18:8. బ్రదర్ చదువుతాను వినండి. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా. దేవుడు ఏం చూస్తా అంటే, నువ్వు విశ్వాసంలో ఉన్నావా లేదా అని కాదు, ఎప్పుడో కాదు, అప్పుడు దేవుడు వచ్చినప్పుడు. అంటే ఏమని అర్థం? ఎప్పటికీ విశ్వాసంలోనే ఉండాలి, విశ్వాసం చేతనే జీవించాలి. దేవుని వాక్యంలో ఉంది,
జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఆ విశ్వాసం లేకపోతే నువ్వు విశ్వాసమే కాదు, నువ్వు విశ్వాసం లేని విశ్వాసం అయిపోతావు. అర్థమవుతుందండి? విశ్వాసంలోని మన బ్రతుకు ఉండాలి. అందుకనే కొరింథీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ప్రారంభంలో అంటాడు, మీరు విశ్వాసంలో ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరిశోధించుకొనుడి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి. శోధించి చూచుకొనుడి, పరీక్షించుకొనుడి. యా సి అది ఇప్పుడు చేయాలి. ఇప్పుడు వాక్యం చదువుతున్నాము, నువ్వు విశ్వాసంలో ఉన్నావా? ఆదిలో విశ్వాసంతో నువ్వు రక్షింపబడినావు కదా, ఏంది నువ్వు అర్థం వదిలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపబడినారు. విశ్వాసం మన పక్షంగా, కృప ఆయన పక్షంగా, రెండు వచ్చేటప్పటికి రక్షణ వచ్చింది మనకు. అర్థమైందండి? ఆ విశ్వాసంలో మనం కొనసాగాలి, ఆ విశ్వాసంలో ముందుకు సాగిపోవాలి, ఆ విశ్వాసంలో అంతకంతకు అభివృద్ధి పొందాలి. అది మన వర్తమానం. ఎక్కడ పోయినా కానీ ఈ మాటలు ఈ ప్రపంచమంతా ఇవే చెప్తున్నాను నేను. ఎందుకంటే జరగడం లేదు, సరైన వాతావరణం కనబడడం లే. ఎక్కడ పోయినా కానీ రక్షణ వస్త్రాలు ఉన్నాయి కానీ నీతి పైబట్ట కనబడడంలే. అర్థమైందండి? రక్షణ వస్త్రాలు యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. అది ఆయన రక్షణ వస్త్రాలను ఇచ్చినాడు, నీతి పైబట్ట కూడా ఇచ్చినాడు. ప్రతి ఒక్కరి జీవితంలో నేను చూసింది ఏంటంటే రక్షణ వస్త్రాలు ఏమో ఉన్నాయి, రక్షింపబడిన వారే ఆరాధన చేస్తారు, అంత బాగానే ఉంది, కానీ నీతి క్రియలు కనబడడంలే. దే హ్యావ్ లాస్ట్ ఇట్. ఎక్కడో పోగొట్టుకున్నారు, నీతి క్రియలు లేవు. సేమ్ అసూయ, ద్వేషం, కోపం, ఎట్లా చెప్పాలి, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. ఓన్లీ వ్యభిచారము అది ఇది కాదు, ఇవన్నీ ఉన్నాయి ఎన్నో. గర్వం, అహం. అహం అంటే ఏంది? ఇంగ్లీష్లో ఎగో అంటారు. ఎగో అంటే ఎడ్జింగ్ గాడ్ అవుట్ అని చదువుకున్న వాళ్ళకి చెప్తున్నాను. ఎడ్జింగ్ గాడ్ అవుట్. అప్పుడు అహం వస్తుంది, అంటే నాకు మించినోడు లేడని. ఇట్లా ఉన్నది కాబట్టి ఎన్నో కొట్లాటు అసెంబ్లీలో. అర్థమైందండి? క్రైస్తవ జీవితము ఎట్లుండాలి? క్రీస్తుకు మాదిరిగా ఉండాలి, ఆయన అడుగుజాడల్లో ముందుకు సాగాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. తద్వారా మీరు విశ్వాసంలో ఉండగలరు. ఆమె జిప్పేసేస్తూ ఉంది. ఏంటికి పోతావా? నాకు అమృతరాజు గారు చెప్పినారు. మాకు అమృతరాజు అనేది పెద్ద దేవుని సేవకుడు. 1984 కాన్వకేషన్ హెబ్రోన్లో జరిగినప్పుడు మార్నింగ్ ఈవినింగ్ ఆయనే మీటింగ్, బైబిల్ స్టడీ ఆయనే, లాస్ట్ మీటింగ్ ఈవినింగ్ కూడా ఆయనే మీటింగ్, అన్ని మెసేజ్లు ఆయనే చెప్పినాడు. ఆయన మా ఢిల్లీకి వచ్చినాడు. ఢిల్లీకి వచ్చి ఒక వారం ఉన్నాడు. భక్సింగ్ గారు పంపిస్తూ మా దగ్గర ఉంటే ఆయన మాకు ఎంతో హితబోధ చేసిన మా ఎల్డర్స్కి నేను మర్చిపోలేను. నేను తప్పకుండా ఆయన చెప్పిందంతా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను దాంట్లో ఒకటేమన్నా అంటే నేను వాక్యం చెప్పేటోళ్ళకి కళ్ళు మూసుకొని ఎప్పుడే చెప్పొద్దు అన్నాడు. చాలామంది ప్రచాకులు నేను చూస్తా, వాక్యం చదివేటప్పుడే కళ్ళు తెరుస్తారు, ఆ తర్వాత కళ్ళు మూసుకుంటారు. అంతే గుడ్డోళ్ళ మాదిరి. చెప్పిందే, అరిచిందే కళ్ళు మూసుకొని. సంఘంలో ఏమవుతుందో ఏమో చూడండి ఆయన. అట్లా కాదు, మేము అట్లా చూడం, మేము అంతా చూస్తుంటాం. అర్థం కదా? చూసి అక్కడ మేలు కొలుపుతాడు. కొంతమంది నిద్రపోతుంటారు, గిచ్చుకోండి అని చెప్తా, అవన్నీ నేను చూస్తుంటా. ఒక అమ్మాయి అయితే ఈ పెన్ను తీసుకొని రాసుకుంటా ఉంది ఏందో ఈ చేయి పైన. నేను వాక్యం చెప్తానా, పెన్నుతో చేతితో రాసుకుంటే నువ్వు వినలేవు వాక్యం అన్నా అంటే ఆ పెన్ను బయట పెట్టేసి. సో వీ హ్యావ్ టు సీ గాడ్ సర్వీస్ చెప్తున్నాను నేను. వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది ఎంటైర్ ఫ్లాక్ వైల్ గివింగ్ ది వర్డ్. సో నేర్చుకునే ప్రకారముగా విశ్వాసములో నిలకడగా ఉండి దాంట్లో అంతకంతకు అభివృద్ధి పొందేవారముగా ఉండాలి. ఒకప్పుడు శిష్యులు యేసుప్రభువుని అడిగినారు. లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, అదే మనం కూడా చేయాలి, అదే ప్రార్థన. ఎందుకంటే
మనకున్న విశ్వాసము, ఎవరు మాట్లాడకండి, ఇప్పుడున్న విశ్వాసము చాలదు అది. అందుకనే దేవుడు అనేకమైనటువంటి గొప్ప కార్యాలు మనం చేయాలనుకున్నా ఆయన చేయలేకపోతున్నాడు. అవిశ్వాసం ఉంటే ఆయన ఏం చేయలేడు. నువ్వు ఎంతో సాక్రిఫైస్ చేయొచ్చు, మందిరంలో ఎన్నో పనులు చేయొచ్చు, ఎంతో టైత్ నువ్వు ఇవ్వచ్చు, మంచి ఏదో చందా కూడా వేయచ్చు, కానీ విశ్వాసం లేకపోతే యువర్ హోప్లెస్. అందుకని యేసుప్రభు వచ్చినప్పుడు ఆయన విశ్వాసమును కనుగొనునా, ఎక్కడుంది ఇప్పుడు చదివినాం కదా లూకాసు వార్త 18, ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా. అందువల్ల పౌలు కొరింథీయులకు అంటాడు, విశ్వాసంలో ఉన్నారో లేదో శోధించి తెలుసుకొనుడే. మీరు ఉన్నారా విశ్వాసంలో? విశ్వాసంలో ఉంటే ఏం చేస్తారు తెలుసునా? ప్రార్థన చేస్తారు. చదవండి 62:8 సామ్, కీర్తనల గ్రంథం 62వ అధ్యాయం 8వ వచనం. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మికించుడి, ఆయన సన్నిధిని మీ హృదయములో కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము. ట్రస్ట్ ద లార్డ్ ఎట్ ఆల్ టైమ్స్. యేసుక్రీస్తును ఎల్లవేళలందు నమ్మిక ఉంచుడు. ఆయన ఎప్పుడూ నమ్ముకోవాలి. ఇప్పుడు నమ్ముకుంటే నెక్స్ట్ ఏం చేస్తాం? వచనంలో ఉంది, ఆయన సన్నిధిని మీ హృదయములో కుమ్మరించుడి. ఇప్పుడు నువ్వు నమ్మితే ఆయన సన్నిధిని నీ హృదయాన్ని కుమ్మరిస్తావు. అది జరగడం లేదే, ప్రార్థన చేయడం లేదే, ఇండివిజువల్ వ్యక్తిగతంగా చేయడంలే, కుటుంబంలో కూడా ప్రార్థన చేయడంలే, మందిరానికి వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేయడంలే. అక్కడ ఏదో జస్ట్ ఏదో పద్యం చదివినట్టు ఏదో ఒక 4 మాటలు చెప్పడమే, నిజమైన భారం లేదు. అయినా ఎవరు ప్రార్థన దేవుడు వింటాడు? నీతిమంతుల ప్రార్థన, నీతిమంతుల ప్రార్థన దేవుడా లకించును. ఆ పాట ఫేమస్ పాట మన అసెంబ్లీలో. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 15వ వచనం. కీర్తన గ్రంథం 34:15. కీర్తన గ్రంథం 34:15 చూడండి. యెహోవా దృష్టి నీతిమంతుల మీద నున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. అంటే ఎవరి మొరలకు ఎంత ఒగ్గి ఉన్నాయండి? నీతిమంతుల మొరలకు. సో మనం ప్రార్థన చేసే ముందు, ఆరాధన చేసే ముందు పరీక్షించుకోవాలి. నా కేవలం రొట్టె తీసుకొని తప్పుడే కాదు, ప్రార్థన చేసేటప్పుడు కూడా మనం పరీక్షించుకోవాలి. ఎవరు చేయడం లేదు, ఎవరు చెప్పలేదు వాళ్ళకి. ఆరాధన చేసేటప్పుడు కూడా మౌనంగా ఉండి ఫస్ట్ యూ గెట్ కనెక్టెడ్ టు హెవెన్. మీరు పరలోకానికి సంబంధం కలిగి ఉండాలి. నువ్వు డైల్ చేసి ఆడ ఫోన్ ఎత్తేటట్టు ఉండాలి. యేసు ప్రభు నువ్వు డైల్ చేస్తుంటావు కానీ ట్రింగ్ 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 అంటుంది, ఎవరు ఎత్తడమే అక్కడ. ఎందుకంటే నీ పాపంలో ఆయనకు అడ్డంగా వచ్చినట్టు తెలుసు కదా. ఐజయా 59:1 and 2. సో మేక్ ష్యూర్ దట్ యు కనెక్టెడ్ టు హెవెన్, దెన్ యూ ప్రే. నీతిమంతులకు. సో మనం ఎట్లా పరీక్షించుకోవాలి? నేను నీతిమంతున్నా, నేను ఆ విశ్వాసంలో మొదటి విశ్వాసంలో ఉన్నానా? మొదటి విశ్వాసం ద్వారా నేను రక్షింపబడినాను కదా. ఫెయిత్ కమేత్ బై హియరింగ్, హియరింగ్ బై ది వర్డ్ ఆఫ్ గాడ్. విశ్వాసము వినుట ద్వారా, వినుట దేవుని వాక్యం ద్వారానే ఉంది. సో దేవుని వాక్యం ద్వారా విని పవిత్రాత్మ శక్తి ద్వారా ఆ విశ్వాసాన్ని ఆయనే కలిగించినాడు. చూడకనే నమ్మినాం, వాక్యంలో ఉంది. మొదటి పేతురు 1:8 ఉంది. చూడకనే నమ్మినాం, చూడకనే ఆయన్ని ప్రేమించినాం. ఆ కారణం చేత చెప్పని అసఖ్యము కానీ మహిమాయుక్తమైన ఆనందాన్ని దేవుడు ఇచ్చినాడు మనకు. ఆ విశ్వాసంలో మనం కొనసాగాలి. అదే ఇప్పుడు నేను చెప్పేది. విశ్వాసంలో అంతకంతకు అభివృద్ధి పొందాలి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఎందుకైనా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించినని రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. అంతకంతకు కలుగునట్లు, అంతకంతకు ఆయన అందరి విశ్వాసం మనకు అభివృద్ధి పొందాలి. నిన్నటి దినం ఉండింది విశ్వాసం, ఈరోజు ఇంకా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ప్రతి దినము ఆయన విశ్వాస్యతను అనుభవిస్తున్నాం. ఆయన విశ్వాస్యత కలిగిన వాడు గనుక, నమ్మకస్తుడు గనుక ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో ఈ విధంగా కూర్చొని వాక్యం వినే ఆధిక్యత దేవుడు మనకిచ్చినాడు. అర్థమైందండి? ఆయన నమ్మకత్వాన్ని బట్టి
నేను ఆ పాటలో హల్లెలూయా పాటలో మొదటి వచ్చిన ఏంది, వాగ్దానమూలానిచ్చి నెరవేర్చువాడవు నీవే. లేదు, వాగ్దానమూలానిచ్చి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీ. నమ్మకమైన దేవ, నాకు అది ఎంతో కమ్మగా ఉంటుంది ఆ మాట చెప్తే. నాకు నమ్మకమైన దేవుడు, మాట చెప్పి మాట నెరవేర్చేవాడు, వాగ్దానములు ఇచ్చి వాగ్దానం నెరవేర్చే దేవుడు. కానీ మన పక్షంగా మనం ఆయన నమ్ముకోవాలి. ఆయన నమ్ముకుంటే ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. కానీ చేయడంలే ప్రార్థన. నమ్ముతామని మీ ఆరాధనలో ప్రార్థనలో ఈ రకరకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తారు, కానీ వ్యావహారిక రూపంలో చూస్తే నిజంగా అది లేనే లేదు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 22వ వచనం. యెషయా వాపోతాడు, యెషయా ఎంతో దుఃఖపడతాడు. ఇజ్రాయేలు యోధా దేశస్తులు వాళ్ళు ఏ విధంగా ఆయన ట్రీట్ చేస్తున్నారు. చదవండి 43:22. యాకోబు నీవు నాకు మొరపెట్టుటలేదు, యాకోబు నీవు నాకు మొరపెట్టుటలేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసిగితివి కదా. ఇశ్రాయేలు నన్ను గురించి నువ్వు విసిగితివి కదా. అరే, దేవునితో విసిగిపోయినామా? ఇజ్రాయేల్ గురించి చెప్పబడింది ఆ విధంగా అయిపోయింది. వాళ్ళు అట్లున్నారు. వాళ్ళు ఇజ్రాయేల్ జీవితంలో మన పిక్చర్స్ చూస్తాం, మన 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 పటాలు చూస్తాం, మన జీవిత చరిత్ర వారి చరిత్రలో చూస్తాం. వాళ్ళకి మనకేం భేదం ఏం లేదు. వాళ్ళు కొనిగినారు, మనం కొనుగుతాం. వాళ్ళు వైదొలిగిపోయినారు అనేక సార్లు, మళ్ళా లోపలికి వస్తారు, మళ్ళా వైదొలిగిపోతారు. మీరు కనుక జడ్జెస్ న్యాయాధిపతులు చదివితే ఆడ ఈ సర్కిల్స్ ఆఫ్ మిజరీ ఆడ చూస్తా. అడుగడుగున ముందు బాగుండరు, పతనమైపోతారు, దాన్ని మొరపెడతారు. దేవుడు కనికరించి వాళ్ళని విడుదల చేస్తాడు శత్రువుల నుంచి. మళ్ళీ కొంతకాలం బాగుంటారు, మరలా వైద్యులిగిపోతారు. ఇది రాను మరలా తిరిగి చూడొచ్చు. మీరు జాగ్రత్తగా జడ్జెస్ న్యాయాధిపతులు అయితే అది మన వరుస. వారమంతా తిరిగి చుట్టూ తిరిగి మన దేవుని ప్రభు మన చుట్టూ చేరతాం మనం. అందుకనే పౌలు ఎంతగా దేవుడు ప్రేరేపించాడండి. ఎంత సత్యం ఆ వాక్యం. ఏది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28 ఏముంది? తన్ను తాను పరీక్షించుకొని అలాగును చేసి ఆ రొట్టెలోను ద్రాక్షరసంలో పాలు పంపులు పొందాను. ప్రతి వారం అంతేనా? ప్రతి వారం అంతే, ఏం మార్పు ఉండదా? ఎప్పుడు నువ్వు ఎంతో ప్రత్యక్షంగా దేవుని వాక్యంలో లోబడిన దానిపై పరీక్షించవలసిన అవసరమే లేని పరిస్థితిలో ఉన్నావు. ఎప్పుడైనా కోపము ఏం తగ్గల, అసూయ తగ్గల, ఈర్ష్య తగ్గల, గర్వం తగ్గల. అవన్నీ అట్నే పెట్టుకొని పెట్టుకొని వాచ్మెన్ సర్వీస్ దాకా పెట్టుకుంటారు అందరూ. వాచ్మెన్ సర్వీస్ దగ్గర ఏడుస్తారు ఒక్కొక్కరు. ప్రభా నన్ను క్షమించమయ్యా, ఈ సంవత్సరం నేను నీ కొరకు బతుకుతా. మా అసెంబ్లీలో ఒక ఆయన సుందరరావు అని, ఆయన ఇప్పుడు చనిపోయినాడు. ప్రతి వాచ్మెన్ సర్వీస్లో ఈ విధంగా ప్రార్థన చేసేవాడు. ప్రభా సంవత్సరం అంతా నేను ఒక్క ప్రార్థన కూటకు కూడా రాలేదు, ప్రభా నన్ను క్షమించు అంటాడు. ప్రార్థన కూడికి ఒక్క కవిడికి కూడా నేను రాలేదు, ప్రభా నన్ను క్షమించుము, నన్ను రక్తంతో కడిగి శుద్ధీకరించుము. ఈ సంవత్సరం మొదటి నుంచి ప్రతి ప్రేయర్ మీటింగ్కి నేను వస్తా, ప్రతి బైబిల్ స్టడీకి వస్తా అని వాగ్దానం చేస్తాడు ప్రార్థనలు. నెక్స్ట్ ట్యూస్డే ప్రేయర్ మీటింగ్లో ఆయన కనబడ్డు. ఊరికే ఉత్తర కుమార ప్రజ్ఞలు అని ఒక మాట ఉంది, తెలుసా? మీరు విన్నారు కదా, ఉత్తర కుమార ప్రజ్ఞ గప్పాలు కొట్టేటవాడు. అట్లా చేస్తే ఏం ఉపయోగం లేదు. దేవునికి మన హృదయాంతరాలను ఎదిగినవాడు ఆయన వచ్చితే ఎట్లా చేస్తాడండి? నాకు అనిపిస్తుంది దేవుని కష్టపెడుతున్నాము, ఆయన వస్తే ఎట్లా చేస్తాడో మరి. ఇంతమంది రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు, వెరీ వెరీ సాడ్ సిచ్యువేషన్ ఉంది. నేను ఎక్కడ పోయి చూసినా కానీ ఇదే చూస్తాను. రక్షణ వస్త్రాలు ఏమో చూస్తున్నాను కానీ నీతి క్రియలు అది కనబడటంలే. నీతి క్రియలు అంటే ఏంది? నీతి పైబట్ట అది కనబడటమే లేదు. సేమ్ న్యాచురల్ మ్యాన్ అంటే స్వాభావికమైన వ్యక్తి. ప్రపంచంలో వాళ్ళు ఎట్లుంటారో అట్లనే ఉంటాం. కొంతమంది ఎంతో వినయం విధేయతలతో ఒకడు ఉన్నాడు భోపాల్లో, ఆరోగ్యమైన ఆయన పేరు, అంతా అనారోగ్యమే. నేను ఫస్ట్ టైం భోపాల్కి పోయినప్పుడు ఐ వాజ్ రియల్ వండరింగ్. కొంచెం ఎత్తుకుంటాడు, ఏకదం తగ్గిపోతాడు కిందికి, ఇట్లా వంగిపోతాడు,
ఇట్లా ఊగిపోయి ఎప్పుడు బా ఎట్లున్నారండి, బాగున్నారా, ఏం కావాలి అని ఎంతో వినవేలుతాడు. నేను గమనించి అనుకున్నా, ఏమో ఈడు సామాన్యుడు కాదు అని చెప్పి 4వ రోజు అన్నాడు పిలిచి, ఆరోగ్యం అతి వినయం ధూర్త లక్షణం అని చెప్పినా నేను. అర్థం ఎంతమందికి అర్థమైనది? ధూర్త అంటే శత్రువులు, అతి వినయం ధూర్త లక్షణం. ధూర్తుల లక్షణం అంటే ఇది శత్రువులు ఈ విధంగా నటించేది. వినయం లేకపోయినా కానీ వినయం ఉన్నట్టు, ప్రేమ ఉన్నా కానీ ప్రేమ లేకపోయినా కానీ ప్రేమ ఉన్నట్టు. అప్పుడు లేచినాడు మన సరిగ్గా. సో కొంతమంది నటిస్తూ ఉంటారు, ఆ నటనకు ఎంతో దూరంగా ఉండాలి. దేవుని సమక్షంలో నిజంగా విశ్వాస్యతతో కలిగి మనం జీవించాలి. ఆయన మాటకు మనం లోబడి దేవుని వాక్యములో ఏ విధంగా చెప్పబడిందో ఆ విధంగా ఉండాలి. అది ఎట్లా అంటే విశ్వాసం ద్వారానే అది సాధ్యం. అందుకని విశ్వాసంలో మనం ఎదిగి పోవాలి. రెండవ దశలోనికీయులకు రాసిన పత్రిక 2వ దశలోనికీయులకు 3వ అధ్యాయం 2వ వచనం. మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు. అరే ఎవరికి రాస్తున్నాడు ఇది? దశలోనికీయులకు రాస్తుంటాడు, విశ్వాసం అందరికీ లేదు. వాళ్ళ గురించి ఏం చెప్పినాడు? 1వ అధ్యాయం 3వ వచనం చూడు, అదే పుస్తకంలో 1వ అధ్యాయం 3వ వచనం. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే, ఏలైనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. ఆ విధంగా సాక్ష్యం ఇచ్చిన పౌలు మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతున్నది అని వాళ్ళ గురించి శ్లాఘించినాడు, కొనియాడినాడు వాళ్ళ గురించి. ఇప్పుడు 3వ వచనం 2వ వచనం అంటాడు, అందరికీ విశ్వాసము లేదు. ఆ విధంగా ఉన్నాము మన వరుణ సంఘంలో. సరిగ్గా వినడం లే. కొంతమంది ఏదో పిల్లలతో ఆడుకోబాకండి, కూర్చోబెట్టిన పిల్లల్ని. సో విశ్వాసంలో ఉన్నామా లేదో పరీక్షించుకోవాలి. దట్ ఈజ్ ది మెయిన్ థాట్. నౌ మీ దగ్గరికి వచ్చి నేను చెప్పేది ఏంటంటే, విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపబడినాము. ఆ విశ్వాసంలో ముందుకు కొనసాగాలి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యులు మనస్సులను దృఢపరిచి విశ్వాసముందు నిలకడగా ఉండవలనియు అనేక శ్రమలను అనుభవించి మన దేవుని రాజ్యములో ప్రవేశింపవలనియు వారిని హెచ్చరించిరి. విశ్వాసములో నిలకడగా ఉండవలనని, విశ్వాసములో స్థిరముగా ఉండాలి, విశ్వాసములో నాటకపోయి ఉండాలి. వీ షుడ్ బి గ్రౌండెడ్ అండ్ రూటెడ్ ఇన్ ది ఫెయిత్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యము ద్వారా విశ్వాసములో నాటబడి ఉండాలి. ఎగ్దమ్ లెబనోన్ ట్రీ అంటాం కదా, లెబనోన్. ఆ ట్రీ అక్కడ 1 ఇంచ్ ఎదిగితే పైకి 2 ఇంచులు నేరు లోపలికి పోద్దంట. అర్థమవుతుందండి? ఆ ట్రీ లెబనోన్ వృక్షాలు, దేవదారు వృక్షాలు అవి ఎంతో. ఆ టెంపుల్ అంతా సొలొమోన్ దాంతోనే కట్టినాడు, శ్రీరామరాజు ఇచ్చినాడు. ఆ చెట్లు 1 అంగుళం పైకి ఎదిగితే 2 అంగుళాలు ఏరు లోపలికి పోతుందండి, భూమి లోపలికి. అంటే ఏమని దృఢంగా ఉంటుంది. ఇట్ హోల్డ్స్ ది ఎంటైర్ ట్రీ. ఆ విధంగా ఉండాలా. మనం మందిరానికి వస్తున్నాము, నాటుకుపోవాలా విశ్వాసంలో. ఒకసారి ఒక సీషోర్లో పెద్ద తుఫాన్ వచ్చి ఎన్నో చెట్లు పడిపోయినాయంట. కొన్ని చెట్లు ఏమో నిటారుగా ఉన్నాయి, కొన్ని చెట్లు ఏమో పడిపోయినాయి. ఈ బాటనీ చదివే శాస్త్రవేత్తలు అక్కడ పోయి పరీక్షించినారంట. ఈ విలేకరులు కూడా పోయినారు. ఏంటబ్బా, కొన్ని చెట్లు అదే స్థలంలో తుఫాన్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ కొన్ని చెట్లు ఏమో పడిపోయినాయి, కొన్ని చెట్లు ఏమో నిటారుగా ఉన్నాయి. ఇదేంటిది, అవి పడితే ఇవి కూడా పడాలి కదా అని చూస్తే, వాళ్ళు పరీక్షిస్తే కింద పడిపోయిన చెట్లు భూమికి ప్యారలల్గా పోయినాయంట. పైన వేర్లు పైనే పోయినాయి. అందుకని తుఫాను వస్తానే పెళ్ళకింపు పడిపోయినాయి. ఈ చెట్లు పడిపోయినట్టు ప్యారలల్కి పోలా, భూమిలోకి నాటుకుపోయిందంటే ఎంతో. అందుకనే కొలసీల పత్రిక 3:16లో అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏమంటాడు చదవండి. కొలసీ 3:16. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు
కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. నివసింపనీయుడి. ఇట్ షుడ్ బి రూటెడ్ ఇన్ యువర్ లైఫ్. ఈరోజు చెప్పిన వాక్యం సాయంకాలం అడిగితే ఏం చెప్పినారంటే తలగొక్కుంటాం. రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోవాలి కొన్ని ముఖ్యమైన పాయింట్లు. అట్లా మీకు జ్ఞాపకం ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యయనాన్ని ఇంకా ముందుకు కొనసాగించాలి. అప్పుడే మీకు బాగా జ్ఞాపకం ఉంటుంది. నాకు చిన్నప్పుడు అరవిందం గారు చెప్పిన మెసేజ్, యేసుదాస్ గారు చెప్పిన మెసేజ్, బక్సింగ్ గారు చెప్పిన ఎన్నో మెసేజ్లు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉన్నాయి నాకు. ఎందుకంటే ఎంతో ధ్యానపూర్వకంగా వింటాను నేను. వినటమే కాదు, ఏం చేస్తా, ఆలకించాలి. అప్పుడే విశ్వాసము వాక్యం ద్వారంగా పునాది చేయబడి ఇంకా ముందుకు సాగుతుంది. ఎందుకంటే యేసుప్రభు తిరిగి వచ్చినప్పుడు, నేను మరలా చెప్పేది అది, యేసుప్రభు తిరిగి వచ్చినప్పుడు ఏం చూస్తాడండి? నువ్వు విశ్వాసంలో ఉన్నావా లేదా అది చూస్తాడు. నువ్వు ఎట్లా పాడుతున్నావు, ఎట్లా వాక్యం చెప్తున్నావు, ఎట్లా జీవిస్తున్నావు, ఎట్లా నువ్వు మందిరం కోసం సాక్రిఫైస్ బలి త్యాగం చేస్తున్నావు, అవి కాదు చూసేది. నువ్వు విశ్వాసంలో ఉన్నావా లేదా, నీ బ్రతుకు ఎట్లుంది దాని వదిలేసి తెలిసిపోద్ది. అందుకని మన బ్రతుకులు మనం సరి చేసుకోవాలి విశ్వాసంలో. బక్సింగ్ గారు ఆయన లైఫ్లో విశ్వాసం ఎంతగా అవలంబించాడంటే మీకు అర్థమే కాదు, అసలు నాకే అర్థం కాదు. చిన్నప్పటి నుంచి ఆయన మెసేజ్లు 1953 నుంచి బక్సింగ్ గారు చెప్పిన మెసేజ్లు అనేక చోట్ల విన్నాను నేను. ఆయన వాక్యంలో ఆయన పర్సనల్ టెస్టిమనీ అంటే ఆయన వ్యక్తిగతంగా జరిగిన కొన్ని సంఘటనలు వాక్యంలో చెప్తాడు. ఒకటి చెప్పినాడు, ఒకసారి బాంబేలో ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చినారు, ఆయనకి తీసుకుపోలే. ఎందుకంటే యేసుక్రీస్తు నా శ్వాస, ఆయన చెప్పుకొని నేను ఎట్లా ఉండేది అన్నాడు. వాళ్ళ తండ్రి అన్నాడు, ఒరే నువ్వు రా పంజాబ్కి తీసుకుపోతాం రా, నువ్వు యేసుక్రీస్తు గురించి ఎవరికి చెప్పొద్దు అన్నాడు. అది ఎట్లా అన్నాడు, నేను చెప్పకుండా ఉండలేను, ఆయన నా శ్వాస, అర్థమైందా, ఈజ్ మై బ్రెత్ ఆఫ్ మై లైఫ్. శ్వాస లేకుండా ఏమవుతుంది? నువ్వు ముక్కు పట్టుకొని 5 నిమిషాలు ఉండు, పోతావు కైలాసానికి. అది అన్నాడు. మై శ్వాస అంటే ఏమైనా అర్థం, అంత సన్నిహితంగా పార్ట్ ఆఫ్ హిజ్ లైఫ్. వితౌట్ క్రైస్ట్ హీ ఈజ్ నాట్ లివింగ్ అన్నట్టుగా చెప్పినాడు. యేసు ప్రభు లేకపోతే నేను లేను అన్నట్టుగా నేను పోనంటే వదిలేసి వెళ్ళిపోయినారండి పేరెంట్స్. ఆయన ఒక్కడే ఉన్నాడు, మిగిలిపోయినాడు. ఏం డబ్బులు లేవు, ఏం లేవు, ఏదో ట్యాక్స్ ఉంటే పంచుకుంటా చేస్తూ ఉంటే ఎవరో వాళ్ళు పిలిచి భోజనం పెట్టి తినడం లేకపోతే పోవడం, కొన్ని దినాలు పస్తుండడం జరుగుతూ ఉంది. ఒకసారి ఆకలి అయిందంట ఆయనకి. ఆయన ఎన్నోసార్లు చెప్పినాడు ఆయన వాక్యంలో, నా చెవులారా నేను విన్నాను, నేను విన్నది మీకు నేను చెప్తున్నాను. ఒకసారి ఎంతో ఆకలి అయితే యేసుప్రభుని అడిగానంట, ప్రభువా ఆకలేస్తుందయ్యా అన్నాడంట. అంటే యేసుప్రభు చెప్పినాడు, ఆ రెస్టారెంట్ ఉంది కదా ఎదురుగా, దాంట్లో పోయి కూర్చొని తిన్నానంట. అప్పుడు నేను అన్నాట, ప్రభువా నా దగ్గర డబ్బులు లేవండి. ఎట్లా పోయేదంటే, నేను చెప్తున్నాను కదా పో అన్నాడట. ఎవరన్నా పోతారు అట్లా? మేము కాలేజీ చదువుకునేటప్పుడు ఒకడు అంటాడు, పెద్దారెడ్డి ఉండేవాడు, మనం పోయి ఒక 4 ఉండేవాళ్ళు మా తోడ, పోయి రామ్ నివాస్లో పోయి మసాలా తెచ్చి తినొద్దామని అంటాను. మేము 4 ఉన్నాం కదా, డబ్బులు లేకపోతే వాడు తంతాడు తిని ఇకపోతే. అందుకని మేము అంతా అడుగున్నాం, నీ దగ్గర ఎంత ఉంది, నా దగ్గర ఎంత ఉంది అని చూసుకొని అంతా డబ్బులు ఉన్నాయరా పోదాంరా అని అట్లా నిర్ధారణ చేసుకొని డబ్బులు ఉన్నాయిలే అనుకుంటా హోటల్కి పోయి తింటాము, డబ్బులు పే చేసి వస్తాం. ఈయన దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర డబ్బులు లేవు ప్రభా అంటే ఆయన అన్నాడు, నేను చెప్తున్నాడు కదా గో టు దట్ రెస్టారెంట్ అంటే లేచి రెస్టారెంట్కి పోయినాడండి. అది విశ్వాసం అంటే. ఏమాత్రం లేదు, నేను ఇస్తాను పో అని. ఆయన మనిషిగా రాలేదు కదా దేవుడు, ఆత్మ ద్వారా ఆయనకు ప్రేరేపించి పొమ్మంటే పోయి కూర్చున్నాడు. హోటల్లో కూర్చుంటానే వాడు వెయిటర్ వచ్చినాడు, మెనూ కార్డు ఇచ్చినాడు, అంటారు కదా ఏం ఉండేటి. వాడు ఇచ్చేటప్పుడు చూసినాడు, చూసి ఆర్డర్ చేసే ముందు మళ్ళా ప్రార్థన చేశాడు, ప్రభువా నా దగ్గర డబ్బు లేదు, దేర్ ఇస్ నో మనీ అని. నువ్వు ఆర్డర్ చేయి, నీకేం కావాలన్నట. ఆత్మ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఆయనతో. అప్పుడు ఆయన చూసి డాల్ రోటీ అన్నాడంట. డాల్ అంటే పప్పు కొద్దిగా అన్నం, అంటే నార్త్ ఇండియాలో అది ఎంతో ఫేమస్ డాల్ రోటీ అండ్ డాల్. చెప్తానే వాడు తీసుకొని వచ్చి ఇచ్చినాడు, పెట్టినాడు. తినాలి కదా, తింటే డబ్బులు పే చేయాలి, లేవు. మరలా ప్రార్థన చేశాడు, ప్రభా నా దగ్గర డబ్బులు లేవు స్వామి, ఏం చేయమంటావు అంటే తిను అన్నాడట. ఇది చెప్తామంటే అందరు కొంతమంది అయితే సిస్టర్స్ ఏడవడమే. ఆయన బక్సింగ్ గారు చెప్తుంటే నా దగ్గర డబ్బులు లేవంటామంటే తిను అని చెప్పినాడు. ఆయన తిన్నాడు. దానికి ఎంత శక్తి కావాలండి, గట్స్ అంటాం. యూ నీడ్ టు హ్యావ్ గట్స్ టు ఈట్ వితౌట్ మనీ.
డబ్బు లేదు ఆయన దగ్గర, బిల్లు కట్టాలి, వాడు ఇప్పుడు బిల్లు ఇస్తాడు, కట్టాలి, ఆయన దగ్గర డబ్బు లేదు, అయినా కానీ తిన్నాడు. ఎందుకు తిన్నాడు? దేవుడు చెప్పినాడు. అది ప్రైజ్ ది లార్డ్. దేవుడు చెప్పినాడు కనుక అది తిన్నాడు. అంత కాన్ఫిడెన్స్ అండి, అది విశ్వాసం అంటే. విశ్వాసం అంటే చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1. విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అది విశ్వాసం అంటే. అందుకని ఆ విశ్వాసం కలిగిన వాడు భక్సింగారు తినేసినాడు. తినేసిన తర్వాత కాసేపటి వాడు బిల్లు తెచ్చి ఇచ్చినాడు. ఇప్పుడు ఏం చేయాలా? నా దగ్గర బిల్లు లేదా, డబ్బులు లేవా, నన్ను పోనీ అన్నాడా? ఏం లే, ప్రార్థన చేసినాడు, ప్రభా బిల్లు వచ్చింది, నా దగ్గర డబ్బులు లేవు అని మళ్ళీ చెప్పినాడు. చెప్తే గో టు ది కౌంటర్ అన్నాడు. ఇది ఇంకా చిత్రం. గో టు ది కౌంటర్, కౌంటర్ దగ్గరికి పో, ఆడు పే చేయాలా. తెలుసు కదా కౌంటర్ అంటే, హోటల్లో బల్ల దగ్గర కూర్చొని ఉంటాడు. పో అంటే ఈయన లేచిపోయినాడు. ఇదంతా నాకు ఇంటే మైండ్ బాంగ్లింగ్ అంటాం, అర్థమే కాదు అసలు, మన మస్తిష్కానికి అతీతం. ఈయన బైబిల్ బ్యాగ్ తీసుకున్నాడు. ఈ కోట్లలో అంతా, ఆయనకు కోట్ ఒకటి ఉండేది, కోట్లో అంతా ట్రాక్స్ ఉంటాయి ఫుల్, అది వేసుకొని మెల్లగా నడుచుకుంటా కౌంటర్ దగ్గర పోయినాడు. పోతూ ఉంటే అప్పుడే ఏంటి ఎక్కడ చూస్తున్నావు నువ్వు? అప్పుడే ఒక ఆయన వచ్చాడంట తెల్లగుడ్డలు వేసుకొని హోటల్కి వచ్చి, బ్రదర్ బక్సింగ్, నేను ఇక్కడ ఉండగా నువ్వు ఎట్లా పే చేస్తావా అని ఆ బిల్లు తీసుకొని ఆయన పే చేసినాడు. అర్థమైందండి? దానికి అర్థమైంది తెలుసునా? దేవుడు ఎప్పుడైతే ఈయనకు చెప్పినాడు పోయి తినమని, అప్పుడు ఆయన నడకంతా కంట్రోల్ చేస్తూ వచ్చినాడు. ఆయన ఎక్కడెక్కడికి పోయిందంతా కంట్రోల్ చేస్తూ సరిగ్గా ఈయన కౌంటర్ దగ్గర పోయేటప్పటికి ఆయన అక్కడ తెప్పించినాడు. అర్థమైందా? ఆ విధంగా దేవుడు మన పక్షాన పనిచేసేవాడు. ఇది అక్షర సత్యం. ఆయన చెప్పంగా స్వయంగా నేను ఎన్నోసార్లు విన్నా. దట్ ఇస్ హౌ. ఆ విశ్వాసం మనకు కలగాలి. ఏమి లేకపోయినా కానీ ప్రభువా ఇది నీవు చేయగలవు అని నమ్మాలి. మార్కు సువార్త 11:23. దేవుని వాక్యం అంత స్పష్టంగా చెప్పింది, వినండి. చదవండి. 23. ఎవడైనను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి 11:23. తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినడలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చెప్పునది జరుగును అని నమ్మాలంట. ఏదైతే మనం మాట్లాడతామో, ఏదైతే దేవునికి చెప్తామో అది నమ్మాలి. ప్రభువా ఇది నాకు ఇష్టం. నా జీవితంలో ఎన్నో జరిగినాయి. నేను ఐ కెనాట్ టెల్ యూ ఆల్ దోస్ థింగ్స్. ఎన్నో ఆయన నమ్ముకున్నా, నేను సంపూర్ణమైనదిగా నమ్ముకున్నా. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినాను. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఫెయిత్ అంటే FAITH, అంటే ఫర్సేకింగ్ ఆల్ ఐ ట్రస్ట్ హిమ్, అంటే అన్నిటినీ విడిచిపెట్టి నేను ఆయన్ని నమ్ముకుంటా. అన్నిటిని విడిచిపెట్టి నా సొంత ప్రయత్నాలన్నీ వదిలిపెట్టి నేను ఆయన పైనే ఆధారపడతా. ఆ పరిస్థితికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడో అది నీకు మోహకందండి అవుతుంది. ఒకటి చెప్తాను మీకు. మరి అనేక మంది ఇప్పుడు మన మీటింగ్లకి వేచిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు కొత్త వాళ్ళు అందరూ ఉన్నారు. చెప్తాను, మళ్ళీ ఇక్కడ చెప్పింది మళ్ళీ అక్కడ కూడా చెప్తా ఊరిలో, ఎందుకంటే వాళ్ళకి చెప్పాలి ఈ సంగతి. నాకు 2004లో 204లో అమెరికా నుంచి ఇన్విటేషన్ వచ్చింది రమ్మని. వచ్చి మా మీటింగ్ తీసుకోండి, మీరు వాక్యం చెప్పాలని. వస్తే నా దగ్గర పాస్పోర్ట్ ఉండింది, ఎంటీ అనమాట. ఎక్కడికి పోలా, ఈ గమిని దాటి పోలా, ఇండియా చేసి బయటికి పోలా. ఎంటీ పాస్పోర్ట్ తీసుకొని మా పిల్లలకి మామూలుగా టికెట్లు అరేంజ్ చేసి ఏజెంట్ దగ్గర పోయినాను. పోయి ఇచ్చి నాకు అమెరికా వీసా కావాలా, నాకు హెల్ప్ చేయన్నాను. ఆయన తిరిగేసినాడు, ఎక్కడికి పోలా, ఖాళీగా ఉంది నైస్గా. నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది అన్నాడు. 200 300 అన్నా. అంటే ఇల్లు వాకిలు ఉందా, యూనో ఈ మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఉందంటే నా దగ్గర ఏం లేదన్న. అంటేనే పాస్పోర్ట్ నాకు ఇచ్చేసినాడు. ఇచ్చి నువ్వు పోలేవు, డోంట్ వేస్ట్ యువర్ మనీ, నీకు వీసా రాదన్నాడు. అంటే ఏంది, నీకు ఇవన్నీ ఉంటే బాగా బ్యాంక్ బ్యాలెన్స్ ఉండి ఇల్లు వాకిలు అంతా ఉంటే వాళ్ళకి ఏమవుతుందంటే మళ్ళీ వస్తాడు అని.
ఏమి లేకపోతే అక్కడికి పోయి ఇంకా రాడు వాడు అమెరికాలో అక్కడే ఉండిపోతాడని చెప్పి వాళ్ళకు వీసా ఇవ్వరన్నమాట. ఆ విధంగా అనుకొని నీకు వీసా రాదు, ఇవ్వరు, ఊరికే ఫీజా కట్టాలి, వీసాకి కూడా. అదంతా ఎందుకు వేస్ట్ చేసుకుంటావు, నువ్వు పోవద్దని చెప్పినారు. నేను చెప్పినా నేను పోతా, ఎందుకంటే అక్కడ భక్తులు ప్రార్థన చేసి లెటర్ పంపించినారు. ఈ దేవుని చిత్తంలో ఉంటే నేను చెప్పినాను, నో పవర్ కెన్ స్టాప్ మీ అని చెప్పినాను. నేను ఏ శక్తి కూడా నన్ను పోకుండా ఆపలేదు అని చెప్పినాను. అది విశ్వాసం నాకు. నువ్వు ఇంటర్వ్యూ అరేంజ్ చేయవా, నేనే పోతానని చెప్పిన. సో 10th August 2004 ఆయన ఇంటర్వ్యూ అరేంజ్ చేసినాను నా కొరకు. ఆ తర్వాత నేను ఆ ఫీజు కట్టాల్సినంత కట్టేసినాను. ఫైనలీ ఐ వెంట దేర్. ఆ 10th August 5 కౌంటర్స్ ఉన్నాయి. ఆ కౌంటర్ ఒక సైడ్ ఒక లైన్లో నన్ను కూడా నిలబెట్టినారు. నేను నిలబడినా. నా ప్రార్థన ఏం తెలిసిన, ప్రభువా నాకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఇల్లు వాక్యం లేదు, వాటి కానీ 2 ఉన్నాయి నాకు. ఏంటంటే నువ్వు నీ వాక్యం. నా దగ్గర ఏమున్నాయి, నువ్వు ఉన్నావు నా హృదయంలో, నీ వాక్యం ఉంది, అంతకు మించి నాకు ఏమీ లేదని చెప్పిన. నీ చిత్తంలో ఉంటే తీసుకుపో, నేను ఆడ వాక్యం చెప్తా, లేకపోతే నీ ఇష్టం అని చెప్పేసి నా ప్రార్థన ఇది. ప్రభా ఐ హ్యావ్ ఓన్లీ 2 things, నీవు నీ వాక్యం అని ప్రార్థన చేసుకుంటున్నా. నా ముందోడు పోయినాడు. ఆడ ఒక యంగ్ మ్యాన్ ఉన్నాడు, అమెరికన్, ఇంగ్లీష్ వాడు. వాడు చూసి, వాడి పేపర్లు చూసి, ఓ ఈ కోర్సు నువ్వు ఇక్కడ కూడా చేయొచ్చు, ఇండియాలో పో అన్నాడు. వాడికి ఇలా వీసా. నేను వినబడి అంత దూరమే కన్వర్జేషన్ వినబడుతుంది నాకు. వాడిని పంపించేటప్పుడు ఏంది నెగిటివ్ మూడ్లో ఉన్నాడు ఇప్పుడు. వాడిని పంపించాడు. ఇప్పుడు నాకు చూసి నాన్నేమంటాడు అని వచ్చింది అనుమానం. బట్ ఎనీవే ఐ సెడ్ లార్డ్ ఐ హ్యావ్ యూ అండ్ మై యువర్ వర్డ్. నువ్వు ఉన్నావు, నీ వాక్యం ఉంది, నీ చిత్తాన్ని నెరవేర్చని పోయినాడు. నన్ను పిలిచాడు, ఇట్లా రమ్మన్నాడు. నేను పోయినాడు నా ఫైల్ తీసుకొని. నా ఫైల్ ఇచ్చినాడు. చూసినాడు. చూసి ఏమన్నాడంటే, నువ్వు పాదిరివా అన్నాడు. వదిలి నాకు వద్దు. నువ్వు పాదిరివా, పాస్టర్వా అన్నాడు. అవును సార్ అన్నా. ఎందుకంటే సర్వెంట్ ఆఫ్ గాడ్ అంటే అర్థం కదా వాళ్ళకి. నువ్వు పాస్టర్ అంటే యువర్ క్రిస్టియన్ పాస్టర్ అంటే అవునన్నా. దెన్ టెల్ మీ, ఎట్లా క్వశ్చన్స్ జరిగినావు. దెన్ టెల్ మీ, ఆ 4 సువార్తల్లో మొదట రాసిన సువార్త ఏది? ఇటు చూడరా, ఇక్కడ చూడు, ఏంది ఆడ చూస్తున్నావు? 4 సువార్తలు ఉన్నాయి కదా బైబిల్లో. ఆ 4 సువార్తల్లో మొదట రాసిన సువార్త ఏది అని అడిగినాడు. నేను వెంటనే మార్క్స్ గాస్పెల్ అన్నా. మార్క్స్ సువార్త అన్నాడు. ఆయనకి రిజల్ట్స్ కూడా వచ్చింది దాంట్లో కంప్యూటర్లో. మార్క్స్ వెరీ గుడ్ అన్నాడు. అంటే మీకు తెలుసునా, ఇప్పుడు 4 గాస్పెల్స్లో అందరూ ఏమంటారు, మత్తే పహిలే ఉంది కాబట్టి మత్తే రాసినాడు కాదు, మార్క్స్ గాస్పెల్ మొదట రాయబడింది. చెప్పేటప్పటికి ఆయనకి ఈ వాజ్ వెరీ హ్యాపీ. దెన్ సెకండ్ థింగ్ ఈ ఆస్క్ మీ, రెండోది ఏమడిగినంటే, అపోస్తలుల కార్యములు చదువుతావా అన్నాడు. సార్ నేను అన్నీ బైబిల్ అంతా చదువుతాను సార్ అన్న. అంటే చెప్పు, అపోస్తలుల కార్యాలు ఎవరు రాసినారు అన్నాడు. అంటానే దాన్ని ప్రసంగం చేయడం మొదలుపెట్టాను నేను. అపోస్తలుల కార్యముల కంటే ముందు లూకా అని ఆయన లూకా సువార్త రాసినాడండి. ఒక థియోఫిలస్ అని ఆయనకు రాసినాడు. యేసు కూర్చుని గురించిన వివరణ అంతా ఆయనకి ఇచ్చినాడు. ఆయన విషయం ఆయనకు భారం కలిగింది. ఆ తర్వాత 2వ లెటరు అపోస్తలుల కార్యములు ఆయనకే రాసినాడు. చెప్పి ఇంకా ప్రసంగం చేస్తున్నాడు. ఇంకా చాలు అన్నాడు. దట్ ఈజ్ ఎనఫ్ అన్నాడు. అంతే నా ఇంటర్వ్యూ. అర్థమవుతుందండి. నా ఆస్తిని గురించి అడగల, నా ఆస్తి పాస్తి అంటారు. ఎందుకు పాస్తి అంటే ఏదో నాకు తెలియదు, కానీ ఆస్తి పాస్తి అంటుంటారు. నాకు ఏమే కానీ లేదు. బ్యాంక్ బ్యాలెన్స్ ఈజ్ నథింగ్, 200-300 అంతే, ఏమి లేదు. ఎందుకంటే ఆ 5 మంది పిల్లలు నాకు వచ్చేదంతా బాగానే ఉంటుండే, అంతా బాలికే సరిపోయేది, వాళ్ళ ఖర్చులకి అంతా వాడేవాడిని. అందుకని ఏం నథింగ్ లిమిటెడ్. అప్పుడు మా వైఫ్ పని చేసేది కూడా కాదు. అప్పుడు లేదు, ఆమె 89లో చనిపోయింది కదా. సో అట్లయింది నా ఇంటర్వ్యూ. ఆయన అన్నాడు, ఐఎమ్ గివింగ్ యూ వీసా అన్నాడు అని ఒక చిన్న కార్డు ఒకటి ఇచ్చినాడు. అది వాళ్ళకి ఇవ్వు, ఆఫీసులో అక్కడ పక్కనే కూర్చున్నారు వాళ్ళు. నీకు ఒక సెల్ఫ్ అడ్రస్ నీ అడ్రస్ రాయమని ఒక ఎన్వలప్ ఇస్తారు, దాంట్లో నీ అడ్రస్ రాసిపో, నాకు పాస్పోర్ట్ ఇచ్చేయని పాస్పోర్ట్ తీసుకున్నాడు. నన్ను ఆడికి పంపిస్తే వాళ్ళు ఇచ్చిన ఎన్వలప్. ఆ ఎన్వలప్ నా అడ్రస్ రాస్తా ఉంటే ఏడిచినాను నేను. కళ్ళల్లో నీళ్ళు జర కాలుతున్నాయి. ఏంటి అవి? ఆనంద బాష్పాలు. నాకు ఊహ కందలే. వాడేమో లేదన్నాడు, ఈయనేమో ఉంది అంటున్నాడు. ఏజెంట్ ఏమో లేదు, నువ్వు పోలేమన్నాడు. ఈయన పంపిస్తున్నాడు నన్ను. ఆ విధంగా 2004లో ఫస్ట్ టైం అమెరికాకు పోయినా. ఆ సైడ్ ఎన్నోసార్లు పోయినా. ప్రతిసారి పోయినప్పుడు వాళ్ళు ఏ టైంకి అడుగుతారో ఆ దినాలకే నేను అడుగుతాను వీసా ఇమ్మని. అట్లనే ప్రతిసారి అడుగుతుంటే పోయిన 20 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు వీసా ఇచ్చేసినారు. కెనడా వీసా ఇచ్చినారు, అట్నే అమెరికా వీసా. రీసెంట్లీ కూడా అమెరికా వీసా, కెనడా వీసా 10 సంవత్సరాలకు ఇచ్చినారు. అంటే ఎప్పటి వరకు ఇచ్చాను తెలిసిన, 2032 వరకు. అంతవరకు నేను బతకనులే కానీ
32 వరకు అంతవరకు ఆడబడుతున్నాం. ఐఎమ్ ఆల్రెడీ 85. అర్థమైందా? సో విశ్వాసం అనేది నేను అనుభవించినాను. ఎంత విశ్వాసం ఉంటే అంత శక్తి నువ్వు అనుభవిస్తావు. ఇంత విశ్వాసం ఉంటే ఇంత విశ్వాసం ఉంటే అంత. టోటల్ నమ్ముకోవాలా, ఆయన పైన ఆధారపడాలా. ఎలాంటి సమస్య అయినా సరే, కుటుంబ సమస్య అయినా సరే, భార్య భర్తల మధ్య ఉన్న సమస్య అయినా సరే, పిల్లలు తల్లిదండ్రులకు ఉన్న కక్షలైనా సరే, ఎలాంటి సమస్య ఉన్నప్పటికీ ఆయన్ని నమ్ముకోవాలి. ప్రభువా నీవే మాకు దిక్కు అని ఒక రాజు ప్రార్థన చేసినాడు. ఎవరాయన? ఎవరు తెలుసా? బైబిల్ క్విజ్. ఒక ఆయన రాజు, మీరు తెలిసిన చెప్పదండి, సేవకులకు కాదు, మీకు అందరికీ. ఒక రాజు ప్రార్థన చేశాడు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. ఎవరు? యెహోషాపాత్. ప్రైజ్ ది లార్డ్. మహాసమూహం వచ్చింది ఆయన పైన. 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయం చూస్తాం. వచ్చేటప్పటికి భయపడినాడు. భయపడి ఏం చేసినాడు? ఆ రాజు దగ్గర ఈ రాజుకి పోలే, దేవుని మందిరానికి పోయినాడు. దేవుని మందిరానికి పోయి ఏం చేసినాడు? ఉపవాసం ప్రకటించినాడు. ఎంటైర్ జూడా కేమ్ ఇన్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. జూడా ప్రజలందరూ, జూడా రాజు ఆయన, అందరూ వచ్చేసినారు. ఆయన ప్రార్థన చేశాడు, ప్రభువా వీటిపైన యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు. అశక్తతను ప్రకటించినాడు. మనం కూడా అదే చేయాలి. ప్రభువా ఈ తుమ్మ చెట్టు నాకు చేత కాదు, అండ్ ఏం చేయాలో కూడా మాకు తోచడంలే, ఏం చేయాలో నాకు తోచదు ప్రభువా, నీవే మాకు దిక్కు అంటాడు. ఇంగ్లీష్ అయితే అవర్ ఐస్ ఆర్ అపాన్ ది, నా కన్నులు మీ వైపే చూస్తున్నాయి. సో దేవుని గ్రంథంలో ఏముంది? కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 34:5. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవును. ఎవరైతే ఆయన తట్టు చూడగలుగుతారో, అంటే ఎవరైతే ఆయన పైన ఆధారపడగలుగుతారో వారు ఎప్పుడు కానీ లజ్జింపకపోరు. వారు ఎలాంటి అవమానానికి గురి కారు. ఆయన అక్కర్లని తీర్చే దేవుడు, మీ ఇచ్చలను ఈడేర్చేవాడు, కొనసాగింపజేసేవాడు. అందుకని ఆయన యందు విశ్వాసం ఉంచుతాం. ఆయన యందు విశ్వాసం ఉంచే మనం రక్షింపబడినాం. మన జీవితం కొనసాగించిపోవాలంటే, ఆయన కొరకు జీవించాలంటే ఆ విశ్వాసంలో నిలకడగా ముందుకు సాగిపోవాలి. ఎట్లా? అంతకంతకు చెప్పండి, అంతకంతకు విశ్వాసములో అభివృద్ధి చెందాలి. ఆ విధంగా దేవుడు మనకు చేయనుగాక. ప్రార్థన చేద్దాం. మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుల సత్యదేవ, మీకు సన్నిధిలో కొంత సమయం గడపగలిగితే అంతకంతకు విశ్వాసంలో అభివృద్ధి చెంది ముందుకు సాగొలుగుటకు తండ్రి ఏలేటి పాడు ఈ విశ్వాసం అందరినీ మీరు బహుగా దీవించండి. హోషేయ ఫ్రెడరిక్ని మీరు ఆస్వాదించండి తండ్రి. ఇక్కడ ఉంచి ఉంటుండగా మీరు ఆయన కాపాడి సహాయం చేసి సంఘస్థులను సరిగ్గా చూసుకున్నటకు, వాక్య పరిచయం చేయగలుగుటకు, తద్వారా వారు ఆత్మలో అభివృద్ధి చెంది మీ అందరి విశ్వాసంలో కొనసాగలుగుటకు సహాయం చేయమని, గొప్ప కార్యములు, ఆశ్చర్యకార్యములు, అద్భుత కార్యములు ఏర్పాటు జరిగించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచు ఉన్నాము తండ్రి. ఆమెన్.